దేవులారా, దేవుని సన్నిధిలో ఎప్పుడు తాజాదనము చిక్కిపోదు, చెక్కిపోదు. దేవుని స్తోత్రం. ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క చక్కదనము చాలా చిక్కగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సర్వ సంతోషాలు కలవు. మీరు 3 గంటలు సినిమా హాల్లో గడపండి, బయటకు వచ్చిన తర్వాత ఒకటే ఏడుపు, ఒకటే తలనొప్పి. కానీ దేవుని సన్నిధిలో 3 నిమిషాలు ఉంటారండి, మీకు ఉన్నటువంటి 3 గంటల నుంచి ఉన్నటువంటి తలనొప్పి అంతా దేవుడు తీసేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సన్నిధిలో సర్వ సుఖములు కలవని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కాబట్టి నిశ్చయం కూడాను ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందము అద్భుతమైనది, అమోఘమైనది. కాబట్టి ప్లాన్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ అన్వెయిల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రణాళికలంట ఆయన యొక్క ప్రత్యక్షమైనటువంటి సన్నిధిలో ప్రత్యక్షపరచబడతాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటున్నారు కదా, దేవుని ప్రణాళికలు మీ మధ్యలో నెరవేరడం జరిగిపోతాయన్నమాట. దేవుని సన్నిధిలోకి ఎప్పుడెప్పుడు వస్తుంటారో అప్పుడప్పుడు దేవుని ప్రణాళికలు మీ జీవితంలో జరగడం ప్రారంభించిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలోనే ఉంటా ఉండాలి. దేవుడారా, సాయంకాల సమయంలో దాని గురించి మీకు ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాం. అయితే ఈ దినాన దేవుడు మనందరినీ కూడాను ప్రత్యేకంగా కాచి కాపాడి రక్షించి ఇంతవరకు ఈ కాన్ఫరెన్స్ని అద్భుత రీతిగా జరగడానికి దేవుడు కృపనిచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముఖ్యంగా కాన్ఫరెన్స్లో మరి దైవజనులు, దైవదాసులు, దేవుని సేవకులు, మరి పాస్టర్ నున్నేటి అయ్య గారు, మరి సుదర్శన్ అయ్య గారు, వారు మరి దేవుని సన్నిధిలో నడిపిస్తున్న విధానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా కూడాను చెరినయ్య గారు వారు నడిపిస్తున్నటువంటి మరి దేవుని యొక్క సన్నిధిలో స్తుతిగానములు నిశ్చయంగా చాలా మరి నిశ్చయంగా ఆత్మపూరితమే ఉన్నాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను గడిచిన దాదాపు 15-20 రోజుల నుంచి దాదాపు ఒక 7 దేశాల్లో ఇలాంటి కాన్ఫరెన్సెస్లో మాట్లాడుతూ వస్తున్నాను నేను. అంటే దుబాయ్ నుంచి, తర్వాత మళ్ళీ అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాల, తర్వాత ఇంగ్లాండ్లో, తర్వాత మళ్ళీ ఫ్రాన్స్ దగ్గర ప్రాంతంలోని, తర్వాత మళ్ళీ యూకే లండన్ నగరంలోను, మరి న్యూయార్క్, న్యూజెర్సీలో వస్తున్నప్పుడు ఎక్కడ ఏ యొక్క సహవాసంలో చూసినా కూడాను సాధారణంగా చిన్నపిల్లలు ఎక్కువగా పాటలు పాడుతుంటారు. కానీ ఇక్కడ ఎక్కువ పాటలు పాడేవారు ఎవరంటే యవ్వనస్తులు పాడుతున్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి అలాగ అంటున్నారు? చెప్పలు కూడా దేని చూద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకా యవ్వన ప్రాయాలు ఉన్నారు. కాబట్టి నిశ్చయం కూడాను వారు పాడేటువంటి పాటల ద్వారా దేవుడి నామానికి మహిమ వస్తుంది. చాలా చక్కగా శృతులు, లయలు, మరి చక్కని తాళాలతో, వాయిద్యాలతో దేవుని స్తుతించడం అనేది చాలా శోభనీయమైనటువంటి విషయము. ఈ దినాన దేవుడు మనతో ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా మాట్లాడబోతున్నాడు. మీ అందరికీ తెలుసో తెలియదు కానీ దేవుడు మనకి ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఆదికాండంలో ఉన్నటువంటి మొదటి 6 వచనాల ద్వారా మనల్ని కట్టాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడారా, నిశ్చయంగా నెహెమియా మరి నిశ్చయంగా ఆ యొక్క మందిరపు, ఆ యొక్క యెరూషలేము గోడలను, ప్రాకారములు కట్టుకున్నట్టుకు పూనుకునే ముందు మనము లెట్ us రైస్ అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. దేవుడారా, మనం నిలబడకపోతే, మనం నించోకపోతే, మనం నడవకపోతే, మనము సరిగా లేకపోతే కనుక దేన్ని మనం సరి చేయలేము. దేనికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం కూడా ఏం సెలవిస్తుందంటే, మన యొక్క బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, ఇది ఈ యొక్క పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక వివాహానికి పిలువబడినటువంటి విందులాగా ఉంది, వివాహములాగా ఉంది, ఒక కుటుంబములాగా ఉందని చెప్పి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కుటుంబంగా మనం కట్టబడాలి. ఇది ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కాబట్టి కుటుంబము బాగుపడితే సంఘము బాగుపడుతుంది, కుటుంబము అభివృద్ధి చెందితే సంఘము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కుటుంబంలో ప్రతి వ్యక్తి మీద దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుడు విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాడు. కాబట్టి ఈ దినాన మనమందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని నా మహిమాత మనం ముందు కొనసాదాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఒక్కసారి దేవుని నా మహిమాత దేవుని వైపు చూస్తూ ప్రభువా నాతో మాట్లాడండి అని చెప్పి ఆయన అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ప్రభువా, మీరు మాట్లాడితేనే బతుకుతాం. మీ మాటలు లేకపోతే బతుకు లేదు, మా జీవితాల్లో జీవము లేదు, జీవితం లేదు. ప్రభువా,
ఈ దినాన మీరే మాట్లాడాలని కోరి మీ సన్నిధికి మేము వచ్చాం ప్రభా. మా ముఖాలని మా స్వరాలని మరుగు చేయండి. మీ మాటలని ముందుగా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని జరగబోయే కార్యక్రమం అంతటిని మీ పాద పద్మాలద సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభు మాట్లాడబడుతుంది, ఆయన శుద్ధం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకం కూర్చుందాం. దినబడరా, నేను చప్పట్లు కొట్టిస్తుంటాను, నించోబెడుతుంటాను, కూర్చోబెడుతుంటాను. ఏమనుకోవద్దు, మేము దుబాయ్ నుంచి వచ్చాం కదా, తప్పదు మాకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తద్వారా ఏమో దుబాయ్లో ఏంటంటే అరబ్బోళ్ళకి ఏది రాపని చప్పట్లు మాత్రం భలే కొడతారు వాళ్ళు. కారణం ఏంటంటే చప్పట్లు కొట్టడం ద్వారా రోగాలు పోతాయంట, బీపీలు రావంట, షుగర్లు రావంట. ఈ రెండు ఇటువైపు చీలిపోయినటువంటి శరీరం అంతా చప్పట్లతో కలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే సర్వ శరీరము ఏకీభవిస్తున్నాడు. కాబట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించమని చెప్పేసి దేవుని వాక్యం కూడా చెప్తుంది. ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఏది లేకపోతే చప్పట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇరాన్లోని అండర్ గ్రౌండ్లో ఆరాధన చేస్తున్నప్పుడు మాకు ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తే మొదట వచ్చి కూర్చునేది ఎవరంటే పోలీసులు వచ్చి కూర్చుంటారు, సిఐడి వచ్చి కూర్చుంటారు. చప్పట్లతో కరతల ధ్వనులతో దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ యువర్ క్లాపింగ్ యువర్ హ్యాండ్స్. కాబట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అంతేకాకుండా కూడాను మీ శరీరం కూడా బాగుపడుతుంది. చప్పట్లతో కరతల ధ్వనులతో దేవుని స్తుతించి ఆరాధించడం నేర్చుకోండి. 3వ వచనం చదువుకుందాము. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమని కమ్మని పలికాడండి? వెలుగు కమ్మని పలికాడు. చూడండి, దేవుణ్ణి ఒకసారి మనం అర్థం చేసుకుంటే గనక దేవుడు తలంచుకుంటే చాలు. దేవుడారా, దేవుడు తలంచింది అయిపోతుంది. చూడండి, మీకు లూసిఫర్ విషయంలో, సాతాన్ విషయంలో జరిగింది ఏంటంటే, మనం అందరం పాపాలు చేసి పాపోహం పాపకర్మ అనేటువంటి ఆ యొక్క పాపం యొక్క వచ్చేటువంటి కర్మను అనుభవించడానికి మరి వెళ్తున్నప్పుడు ప్రభువు మనల్ని రక్షించాడు. కానీ పాపం సాతానుగాడికి ఆ పాపాన్ని పురుకొల్పేటువంటి సాతానుగాడి పని ఏంటంటే, ఆడు ఒక్కసారి ఆలోచించాడంటే దేవుని దగ్గర ఉన్నాను కదా, దేవుని లాగా ఎందుకు అయిపోకూడదని చెప్పి ఒక్క చిన్న ఆలోచన వచ్చిందంటే పైనుంచి కిందకు తోసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం 2వ వచనం చూసుకున్నప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండని చెప్పి చూసుకున్నప్పుడు నిరాకారంగా శూన్యంగా దేవుడు సృజించారు అనుకున్నారా? మొదటి వచనానికి 2వ వచనానికి మధ్యలో చాలా గందరగోళం జరిగింది. సాతానుగాడు కింద పడ్డాడు, ఆడెక్కడికి వస్తే నిరాకారం శూన్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరి జీవితాల్లో సాతాను పొంచున్నాడో, పన్నున్నాడో, పనులు చేస్తున్నాడో వాళ్ళందరి జీవితాలు కూడా నిరాకారంగా శూన్యంగా ఉంటాయి. అందుకోసమే దేవుని ఆత్మ జల మీద అల్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ 3వ వచనంలోకి వచ్చేసరికి ప్రభు ఏమన్నాడంటే, నిశ్చయం కూడాను ఒక పలుకును పలికాడు. ఆయన కావాలి అని అనుకుంటే కనుక తలంపును తలంచి ఆ తలంపు ద్వారా ఈ యొక్క సృష్టిని అంతటిని సృజించుంటుండేవాడు. కానీ ఆయన తలంచలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పలికాడు. దేవుని పలికాడు కనుకనే నిశ్చయంగా ఈ దినాన మన జీవితాల్లో ఈ సర్వ సృష్టి కూడా సృజించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పలుకు చాలా విలువైనటువంటిది. ఆమేన్. పలుకు ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. దేవుని పలుకు ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. దేవుడు వెలుగు కమ్మని చెప్పి ఆయన తలంచలేదు, కానీ పలికడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ఆ పలుకుల్లో దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ పలుకులు ప్రపంచాన్ని కలుగజేసింది. దేవుని కాబట్టి పలుకు పలకక పోతే గనక పరిస్థితులు మారవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పలుకులు పలకాలంట. చూడండి, మీరు ఈ దేశం వచ్చారంటే, మీరు ఇండియా దేశంలోనే మీరు ఎంబసీకి వెళ్ళినా కన్సులేట్కి వెళ్ళినా ఏం చేస్తారంటే మీ పలుకులు కమ్యూనికేషన్ ఎలా చూస్తారు? మీరు ఎంత ఇంజనీరింగ్లు చేయండి, మీరు ఎంత గ్రాడ్యుయేషన్లు చేయండి, మీరు మీ యొక్క చదువుల్లో ఎంత ఉన్నతంగా వెళ్ళిపోండి, కానీ పలుకు పలకాలి. మాట అక్కడ పెట్టాలి. పెట్టకపోతే కానీ రారు. అందుకోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ విద్యావంతులు. మా దుబాయ్లో అలాగ అడగరు. మీ దగ్గర స్కిల్ ఉందా అని చెప్పి అడుగుతారు అన్నమాట. ఉంటే కనుక ఎవరైనా వచ్చేయచ్చు. మాటలు రాకపోయినా పర్లేదు, మోటలు మాత్రం ఇస్తారు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ విద్యావంతులు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ విద్యా విహీనులు. అయితే చాలా మట్టుకు అందరూ కూడా. కాబట్టి నిశ్చయం కూడా పలుకు పలకపోతే నీకు ఉద్యోగం రాదు, పలుకు పలకపోతే పరదేశమే లేదు. కాబట్టి పలుకులు చాలా విలువైనటువంటిది. పలుకులు ప్రవచనాత్మకముగా ఉండాలి. దేవులారా, చూడండి, దేవుడు ఈ పలుకు పలికినప్పుడు ఎలాగుంది? అక్కడ భూమి మీద ఆ యొక్క చీకటి కమ్ముంది, భూమి మీద అగాధ జలములు కమ్మి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అయ్యో ఇక్కడ అగాధం ఉందంటే, ఇక్కడ చీకటి ఉంది అని చెప్పి చీకటి గురించి ప్రస్తావన తీసుకుని రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవులారా, ఈ మాటలు మీ జీవితాలను మార్చేయబోతున్నాయి. ఆమేన్. ఆమేన్ చెప్దాం. ఆమేన్.
ఈ రోజు మీరు ఎవరెవరైతే ఆమెన్ చెప్తూ ఈ మాటలను సహకరిస్తూ పురుకొల్పుతూ ప్రేరేపిస్తూ అంటున్నారో వారి జీవితాలు గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమెన్, హల్లెలూయా. నేను ఊరకనే పురుకొల్పబడి ఏదో ప్రేరేపత ఉద్రిక్త మాటలు చెప్పలేదు, పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి మాటలే ఇక్కడ మాట్లాడుతున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దీనికోసము అయ్యగారు పిలిచినప్పుడు దీనికోసం వర్తమానాన్ని సిద్ధపరచుకున్నాను, కానీ కరెక్ట్గా మధ్యాకాశంలో ఫ్లైట్ ఉండగానే దేవుడు వర్తమానాన్ని ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వస్తుండగా వర్తమానం ఇచ్చాడు, ఇది ఇక్కడ మాట్లాడాలని, ఇదే ఇక్కడ మాట్లాడతాం. మన ఇష్టం మన కష్టం కాదు, దేవుని ఇష్టం మాత్రం ఇక్కడ చెల్లుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము దేవుని సన్నిధిలో మరి సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో 20 వచనం నుంచి 21వ వచనం, Proverbs chapter 18 verses 20 to 21, it says, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును అంటున్నాడు. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలాన్ని తింటారు. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. టంగ్ చాలా ప్రత్యేకమైన తిరుమల. మీరు ఎప్పుడైనా టంగ్ని గనక చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే గనక టంగ్లో ఉన్నటువంటి ముందు భాగం ఏంటంటే తీయని ధనాన్ని పసిగట్టేటువంటిది. అంటే స్వీట్నెస్ని మీరు ఒకవేళ కనుక స్వీట్ వేసుకోవాలంటే మధ్యలో వేసుకున్నా కూడాను తెలియదు, కానీ మధ్యలో ఉన్నటువంటి లాలాజలం ద్వారా ఊరి ముందుకు వస్తే గనక, అంటే కొంచెం ముందుకు తన్నుకొని వచ్చే గనక అప్పుడు ఆ యొక్క స్వీట్నెస్ మీకు తెలుస్తుంది అనమాట. అంతవరకు కూడా మీకు ఆ స్వీట్నెస్ తెలియదు. కాబట్టి టంగ్ విషయంలో మనం ఏమనుకుంటామంటే టంగ్ చిన్నదే కదా అని చెప్పి దానికి చిన్న చూపు చూస్తాం, కానీ ఆ యొక్క టంగ్ కనుక సరిగా మనం పట్టించుకోకపోతే గనక నిశ్చయంగా పెను మరి ప్రమాదాలు మనకు సంభవించే అవకాశం ఉన్నాయి. ఒకసారి అంటే మూతులో ఉన్నటువంటి భాగాలన్నీ కూడాను ఆ యొక్క గుద్దులు ఆడుకుంటున్నాయట, ఆ గొడవలు పెట్టుకుంటున్నాయట మూతుల భాగాలన్నీ కూడా. కన్ను అనుకుంటుంది నేను చూడకపోతే నువ్వు ఎక్కడ తనుకుని పరిస్థిస్తావు అంటుందట. అలాగే ముక్కు అంటుంది నేను వాసన పీల్చిపోతే నువ్వు సస్తావు అంటుందంట. అలాగే ఈ యొక్క పళ్ళు అంటుందంట నిశ్చయం కూడా, నాలుక నువ్వేంటి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు నేను నా యొక్క పళ్ళుతో కరిచేస్తాను నేను అని చెప్పేసి నాలుకతో పళ్ళు అంటుందంట. పళ్ళు అంటుంటే అందరి పనులు అయిపోయిన తర్వాత నాలుక అంటుందంట, అయ్యా మీరు అందరూ బాగా మాట్లాడితే నేను చెడ్డ మాట పలికినట్టు మీ 32 పళ్ళు మాలిపోతాయి, మీ కళ్ళు ఊడిపోతాయి, మీ చెవులు ఊడిపోతాయి, నన్ను మాటలు ఆడనివద్దు అన్నదట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డల నాలుకతో మీరు మాట్లాడేటువంటి మాటలు చాలా శ్రేష్టమైనటువంటివి. అవి చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, చూడండి, నాలుక మన జీవితంలో ఊడేటువంటి నాలుక ద్వారా వచ్చేటువంటి లాలాజలంతో 2 చెరువుల నీళ్ళు, అంటే చిన్న చెరువుల నీళ్ళు అంటే మీకు 2 స్విమ్మింగ్ పూల్ నీళ్ళు పట్టేయచ్చట. అంత లాలాజలాన్ని నాలుక ఉత్పన్నం చేస్తుంది. మేము అరబ్ దేశం నుంచి వచ్చాము. అరబ్ దేశంలో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అక్కడ వాటర్ దొరకదు, పెట్రోల్ చాలా చీప్, పెట్రోల్ తాగలేం కనుక వాటర్ తాగాలి కనుక దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అక్కడ లాలాజలములు ఊరి లాలాజలం మీద మేము బతుకేటువంటి అనేకమైన సమయాలు ఉంటా ఉంటాయి, నీళ్లు దొరకనటువంటి సమయంలో కూడా. దీని కూడా ఒకసారట ఒక అతను మరి నిశ్చయం కూడా ఆ యొక్క ఎడారి ప్రాంతంలోకి వచ్చాడంట. ఎడారి ప్రాంతంలోకి వచ్చి ఎడారి ప్రాంతంలో ఏమైందంటే అక్కడ ఒక బావి ఉందంట. బావి దగ్గర ఒక చెంబులోని నీళ్లు ఉన్నాయంట. ఆ బావి దగ్గర ఒక బోరింగ్ కొట్టేటువంటి బోరింగ్ ఉందంట. ఉంటే ఆ యొక్క చెంబులో నీళ్లు చూసి అతను అనుకున్నాడంట ఆ చెంబులో నీళ్ళు తాగేద్దాం అనుకున్నప్పుడు చెంబుల ఎత్తే లోపల ఒక చీటీ ఉందంట. ఆ చీటీలు ఏమని రాస్తుంటే, ఈ చెంబు నీళ్లు తిన్నగా తీసుకుని వెళ్ళి అక్కడ బావి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బోరింగ్ లో పోయండి, ఆ పోసిన తర్వాత కొట్టండి, కొట్టిన తర్వాత నీళ్లు ఉబుకుతాయి, ఆ తర్వాత ఆ నీళ్లను తాగండి, ఆ నీళ్లను వాడండి అన్నాడట. దేని స్తోత్రం. చుట్టుపక్కల చూసారట, ఎవరు లేరు, లట్టుకుమని వేసేసుకుందామా అనుకున్నాడంట ఆ నీళ్లు. కానీ ఒకసారి ఆలోచించారంట, ఈ నీళ్లు తాగితే కేవలం నా దాహం తీరుతుంది, తర్వాత మళ్ళీ దప్పికొంటాను. కాబట్టి ఇక్కడ ఈ పత్రంలో మరి నిశ్చయంగా రాసుందని నమ్మితే గనక, ఈ నమ్మకం ప్రకారం నేను చేస్తే గనక తప్పకుండా ఏదో ఒకటి అవుతుందేమో. ఎందుకంటే ఎవరో ఒకరు తప్పకుండా ముందొచ్చుని ఉంటారు, వాళ్ళు తప్పకుండా తాగుని ఉంటారు, తప్పకుండా దీన్ని నింపుని ఉంటారు, తప్పకుండా ఆ పత్రాన్ని అక్కడ ఉండుంచుంటారని చెప్పేసి నమ్మాడంట. వాక్కుని నమ్మాడంట. నమ్మిన వెంటనే కూడాను ఆ యొక్క నీళ్ళను తీసుకెళ్లి బోరింగ్లో పోసిన వెంటనే కొట్టాడు. కొంతసేపు అయిన తర్వాత నీళ్ళు ఉబికినాయి అంట. ఉబికితే తను తాగడం మాత్రం కాదు, శుభ్రంగా ఎండలో వచ్చినట్టు చెమటల నుంచి విడుదల పొందడం శుభ్రంగా స్నానం చేసేసి మళ్ళీ నీళ్లు పట్టి అక్కడ పెట్టాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేని వచ్చండి, ఒక పలుకులో ఆ యొక్క రాతలో ఉన్నటువంటి ఆ పలుకులో ఉన్నటువంటి ప్రభావము ఒక మనిషిని నిశ్చయం కూడా అంత శ్రేష్టమైన స్థితికి తీసుకెళ్ళగలిగితే నిశ్చయంగా మన జీవితంలో పలుకులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా కూడా చూడండి, మనము సాధారణంగా ఈ పలుకుల వలన మనం వచ్చేటువంటి మాటలు అనేకమంది మన జీవితాల్లో నాశనము చేస్తూ ఉంటుంది. ఈ దినాన మీరు బతికినటువంటి బతుకు ఏంటంటే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ప్రభావం మీ మీదకి వచ్చేసి మిమ్మల్ని ఈ విధంగా జీవింపజేసేలా ఉంది. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు రాబోయేటువంటి జీవితాల్లో మీరు జీవించడానికి అవకాశమును తెరవబోతున్నాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు మన శరీరంలో ఉన్నటువంటి కండరాలన్నింటిలో కూడాను ఈ యొక్క
నాలుకలో ఉన్నటువంటి కండరము చాలా బలమైందంట దేవుని బిడ్డలారా. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని కోరుకుంటున్నాం. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మను భూమి మీద పంపేటప్పుడు కళ్ళను పంపలేదు, చెవులను పంపలేదు, ముక్కును పంపలేదు, తలకాయను పంపలేదు, కానీ దేన్ని పంపాడు? నాలుకలను, విభాగింపబడిన నాలుకలు పంపాడు. కానంటే దేవుడికి తెలుసు నాలుక అగ్గియే అని చెప్పేసి మీరు బుగ్గి చేయకుండా నాలుకను పంపాడు దేవుడు. కారణం ఏంటంటే నాలుక ద్వారా మనము జీవింపచేయాలి, నాలుక ద్వారా మన జీవితాలను మార్చాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు దేవుడు. కాబట్టి నిశ్చయంగా మరి ఈ దినాన మన దేవుని సన్నిధిలో కీర్తన గ్రంథం 34వ కీర్తన 12వ వచనం నుంచి 13వ వచనం వరకు చూసుకుంటే కనుక దేవుని వాక్యం ఏం సెలవిస్తుంటే, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు దట్టైనటువంటి దేవుడు ఇక్కడ ఆదికాండంలో మాట్లాడుతున్నప్పుడు వాస్తవాన్ని మాట్లాడదు. మీరు ఎప్పుడు వాస్తవాలు మాట్లాడకూడదండి. వాస్తవం ఏంటండి, ఫ్యాక్ట్ ఏంటండి అని చెప్పి బల్లగుద్దినట్టు మనం మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడంటే ట్రూత్ మాట్లాడాలి. సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రం చేస్తుంది. వాస్తవాలు అన్నడు స్వతంత్రం చేయవు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన వాస్తవం ఏంటంటే నేను ఈ డ్రెస్ వేసుకోవచ్చు. దేనికి స్తోత్రం హల్లెలూయా. బై ద వే, నేను ఈ యొక్క దేశాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోని విధంగా కరెక్ట్గా మా యొక్క సంఘంలో మాట్లాడి దుబాయ్లోని వెంటనే ఒక అరగంటలో ఫ్లైట్ ఉందనగా కొంతమంది బట్టలు తీసుకొచ్చారు. నా బట్టలు ఏదో బట్టలు తీసుకొచ్చేస్తే అది తీసుకున్నాను, కానీ అందులో నా బట్టలు కావలసినవి రావాల్సిన బట్టలు రాక ఈ బట్టలు వేసుకోవడం జరిగింది. మీ దేశంలో ఇలాంటి బట్టలు వేసుకోకూడదట కదా. దేని స్తోత్రం హల్లెలూయా. అయినా కూడా నువ్వు దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, అంతర్గతాన్ని చూసే దేవుడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సందులో మనము నిశ్చయం కూడా మన మాటల విషయంలో మోటలను దేవుడు కట్టిపెట్టాలని చూస్తున్నాడు. దేని బిడ్డ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు మాట్లాడేటువంటి మాట ఒకవేళ గనక చెడ్డ మాటైనా మంచి మాటైనా దాన్ని బట్టి దేవుడు నిన్ను లెక్కలోనికి తీసుకుని వస్తున్నాడు. కపటమైనటువంటి మాటలు పలకుండా నీవు కాచుకోవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనం అందరము కూడాను ఇక్కడ దేవుని సందులో మనకున్నటువంటి థీమ్ ఏంటంటే, మన యెరూషలేము గోడలను ప్రాకారమును కట్టడానికి వచ్చాం. దేవుడారా, యెరూషలేము గోడలను ప్రాకారము కట్టేటప్పుడు నిశ్చయంగా ఫిజికల్గా మనము యెరూషలేము యొక్క గోడలను కట్టలేకపోతే గనుక స్పిరిచువల్గా మన జీవితంలో యెరూషలేము యొక్క గోడలను కట్టలేము. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా ఫిజికల్గా కట్టాలి అంటే ఎలాగ జరుగుతుందంటే, నీవు యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో ఏదో ఒకటి చేయలేకపోయినా కూడా యెరూషలేము గురించి నువ్వు చేసేటువంటి ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా మరి నీ జీవితంలో యెరూషలేము గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములు మరి నిశ్చయంగా కట్టబడతాయి, పరిరక్షించబడతాయి. మీకు తెలుసో తెలియదు కానీ ప్రస్తుతము ఆ యొక్క యెరూషలేములోను ఇశ్రాయేలు దేశంలోను అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి చుట్టుపక్కల కూడాను. ఏ దేశంలో ఎవరు చనిపోయినా కూడాను వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క పాలస్తీన్ వారు ఏం చేస్తారంటే, బయటికి మా అరబోల్ దేశాలు మాత్రం ఏం చూపిస్తారంటే కనుక ఇక్కడే యెరూషలేములు చంపేశారు, ఇశ్రాయేలు చంపేశారని చెప్పి ఫోటో చూపించి వాళ్ళందరి దగ్గర డబ్బులు దండేసుకొని శుభ్రం కూడాను అక్కడికి వచ్చి వాళ్ళందరి దగ్గర కూడాను ఆ యొక్క మరి కావలసినటువంటి వ్యతిరేకమైనటువంటి సామాన్లను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మేము జీవించేటువంటి దేశము ఇశ్రాయేలును హేట్ చేసేటువంటి దేవత్వము. ఇజ్రాయెల్ బాయ్కాట్ ఉంది. ఇజ్రాయెల్ దేశస్తుడు కానీ ఇశ్రాయేలు దేశపు ఒక్క వస్తువు కానీ మా దేశాల్లో రావడానికి వీల్లేదు. అరబ్బీ దేశాలు ఎక్కడ కూడా ఇజ్రాయెల్ బాయ్కాట్ మూమెంట్ అని. ఇజ్రాయెల్ దేశం వెళ్తే గనక అక్కడ స్టాంప్ కొడితే గనక మళ్ళీ మనల్ని ఎప్పుడు జీవితంలో దుబాయ్ రానివ్వరు. దేవుళ్ళ చాలా జాతకాలు. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే కనుక ఇజ్రాయెల్ దేశంలో ఒక ఫెసిలిటీ ఉంది. మీకు కావాలంటే కనుక నేను మీకు పరిచయం చేస్తాను. ఇజ్రాయెల్ దేశంలో కొంతమంది ఆ యొక్క ఇమిగ్రేషన్ ఆఫీసర్తో మిమ్మల్ని స్టాంప్ కొట్టనీయకుండా మీరు వెళ్ళినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో మీ యొక్క మరొక పేపర్ చూపిస్తే ఆ పేపర్ మీద మాత్రమే స్టాంపులు కొట్టాలి, కొట్టడానికి ఆస్కారం కలుగుతుంది. తద్వారా అంటే రేపు పొద్దున మీరు దుబాయ్ దేశం రావాలన్నా వేరే ఏదైనా అన్యుల దేశమైనటువంటి ఆ యొక్క అరబీ దేశాలు రావాలనుకున్నా కూడా అవకాశం కలుగుతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ స్టాంపు దగ్గర ఆ దేశాలు రావడానికి అవకాశం కలగదు కనుక నిశ్చయంగా దాని విషయంలో మీరు విచారణ చేయండి. అయితే నిశ్చయం కూడాను దేవుని సందులో మరి మా దేశాలు వాటిని హేట్ చేస్తున్నాయి, కానీ ఆ దేశంలో ప్రతి సంవత్సరము అనేక మార్లు వెళ్ళి ఆ దేశాన్ని దీవించడానికి యెరూషలేము ప్రాకారం ముఖ్యంగా ఏడుపులు గోడ దగ్గర దేవుని సందులో విన్నపించి ఆ ఇశ్రాయేలుతో కలిసి పని చేయడానికి దేవుడు కృపణిస్తున్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా ఈ దినాన్ని మీకు చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలు కోసం నువ్వు ప్రార్థన చేస్తే కనుక నీవు నీ జీవితము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. యెరూషలేము గోడలను కట్టిన వారితో సమానంగా ఉంటావు. ఎలా చేస్తామండి ప్రార్థన అంటే కనుక, ప్రతిసారి నువ్వు తినేటప్పుడు అన్నం తినేటప్పుడు నువ్వు 3 విషయాల కోసం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఒకటి దేనికోసం అంటే, నువ్వు అన్నము
ఆ తినే దానికోసం ప్రార్థన చేయాలి. దానే పేహే దేని వాళ్ళకి నామ అంటారు కదా, మన అయ్య గారు ఎప్పుడు ప్రార్థన చేసిన దాని గురించి అంటూ ఉంటారు. కాబట్టి నిశ్చయం కూడాను మనం ఎప్పుడు కూడాను ఆ అన్నము నిశ్చయం కూడా పరమాత్మని స్వరూపాన్ని కొంతమంది అంటుంటారు కదా. కాబట్టి నిశ్చయంగా అన్నం దేవుడే ఇస్తాడు కనుక నిశ్చయం కూడాను అన్నం పైనుంచి ఇవ్వకపోతే కనుక ఏది నీకు రాదు కనుక అన్నం దేవుడు ఇచ్చాడు కనుక దానికోసం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మందులు కలిపేసి అనేకమైనటువంటి మరి వ్యతిరేకమైన కలిపేసి, ఇందాక నేను చెప్పిన రీతిగా కొంతమంది విషయాలు కలిపేసి కూడా అన్నం ఇస్తూ ఉంటారు. కాబట్టి అన్నంలో కొంతమంది తుప్పని ఉమ్మేసేసి కూడా ఇస్తూ ఉంటారు కొన్ని హోటల్లోని. అలాంటి భయంకరమైన వస్తున్నాయేమో కానీ దాన్ని మనం ఏం చేయాలంటే కనుక నిశ్చయంగా కూడాను దాని విషయంలో ప్రార్థన చేసి స్వీకరించాలి. దీని స్తోత్రం. ప్రార్థన చేయడం ద్వారా ఉమ్ములు కానీ ఏది కానీ అన్ని పరిశుద్ధపరచబడతాయి. ఆమేన్. ఆ రెండో విధంగా ఏం చేయాలంటే మీరు ఏ దైవజనుని కింద ఉన్నారో ఆ దైవజనుని కోసం తప్పకుండా ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం ఏం చేయాలంటే ఇశ్రాయేలు దేశము కోసము ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడెప్పుడు మొత్తం నోట్లోకి వెళ్ళిందో ఆ ఎల్లక మునిపేను ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు దేశం కోసం యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తావో మీ జీవితాలు ఆశీర్వదించబడిపోతాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవులారా, నేను ఇశ్రాయేలు గురించి చెప్పడం కోసం ఇక్కడ రాలేదు. ఇశ్రాయేలు దేశం నాకు డబ్బులు ఇవ్వలేదు, ఏదో సంస్థ నన్ను ఇక్కడ పంపలేదు. కానీ ప్రభువు నామ మహిమార్థమే ఈ విషయం చెప్తున్నాను. ఇందాక సహోదరి ఒకరు వచ్చి అడిగారు, ఏమండి దేవుడికి ఇంకే దేశం దొరకలేదా, అమెరికా దేశం దొరకలేదా, ఐరోపా దేశం దొరకలేదా, దుబాయ్ దేశం దొరకలేదా, ఎక్కడ రాలేదు, కానీ తిన్నగా ఇశ్రాయేల్లో వచ్చాడు. ఇశ్రాయేల్ ఎందుకు రావాలని, అంత చిన్న దేశము, అంత క్రిటికల్ దేశము, ఈ దేశం 2000 సంవత్సరాలు లేదు, మొన్నే వచ్చింది ఈ మధ్యలో, అక్కడికి ఎందుకు రావాలని చెప్పి అన్నారు. దీని స్తోత్రం. నేను ఆ యొక్క దీని విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఖగోళ శాస్త్రవేత్త ఏమన్నాడంటే, ఆ యొక్క ప్రపంచ పటాన్ని ఇలాగ 4 విధాలుగా, గుండ్రంగా కాదు 4 విధాలుగా పెట్టుకొని ఇలాగో గీత గీసారట. మధ్యలో వచ్చిన దేశం అంటే ఇశ్రాయేలు దేశం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కేంద్ర బిందువుగా ఇశ్రాయేలు చేసి ఆ కేంద్ర బిందువు నుంచి దేవుడు ప్రజ్వలింపజేసి ప్రపంచం అంతటిని కూడా నా సువార్తను అందిస్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన క్రైస్తవులు లేనటువంటి, యేసు ప్రభువును నమ్మనటువంటి దేశం అంటూ లేనే లేదు. దేనికి స్తోత్రం. కాబట్టి నిశ్చయంగా దేవుడు ఆ యొక్క ప్రదేశం విషయంలో అంత ఆసక్తి కలిగి ఉంటే నిశ్చయంగా కూడాను నీవు నేను కూడాను తప్పకుండా ఆ దేశం కోసం ప్రార్థన చేయబద్దులమే ఉన్నాము. నీవు ప్రేమిస్తే నిశ్చయంగా ఆ దేవుడు ఇశ్రాయేలు కాచువాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయాలంటున్నాడు. 128వ వచనంలో మన పిల్లలతో పాటు కూడాను యెరూషలేము యొక్క క్షేమను చూచిదామని చెప్పేటువంటి మాటను మాట్లాడుతున్నాడు చూస్తున్నాం. కాబట్టి ప్రతి విషయంలో యెరూషలేమును ఇశ్రాయేలును దేవుడు జత కలిపేశాడు. దేవులారా, కాబట్టి నిశ్చయంగా నీవు ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేయండి, ప్రవచించండి, పలుకులు పడకండి, శ్రేష్టమైన మాటలు మాట్లాడండి. దేవుడు తప్పకుండా మీ జీవితాన్ని ఆశీర్వదించేస్తాడు. దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు మీద ఇప్పుడు కూడా దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. అయితే దేవుడు మనం మాట్లాడే మాటలు మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు కావాలి. ఒక దైవజనుడి గురించి కానీ, ఒక దేవుని సేవకుడి గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడడానికి వీల్లేదు. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకోవాలంట. అంతేకాకుండా కూడా యాకోబు పత్రికలోని 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? జేమ్స్ చాప్టర్ 1:22, ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే అని అంటున్నాడు. కాబట్టి నోరు సరిగా లేకుండా ఊరు ఎలాగ సరిగా ఉంటుంది? నోరు బాగుంటే ఊరు బాగుంటుందట. కాబట్టి నీ నోరు బాగాలేదు, ఊరు బాగాలేదు, ఊరోళ్ళు బాగాలేదు అని చెప్పేసి నువ్వు గోల పెడుతున్నావు. కారణం ఏంటంటే నీ నోరు బాగాలేదు. కాబట్టి నువ్వు నోరు బాగు చేసుకోవాలి. దేనికి బిడ్డలారా, నిశ్చయంగా నీ నోరు బాగుపడకుండా నీ ఊరు బాగుపడదు, నీవు బాగుపడదు, నీ కుటుంబం బాగుపడదు. కుటుంబంలో నీ నోరును జాగ్రత్తగా వాడాలి. దీని స్తోత్రం అండి. ఇంట్లోలే కదా, ఇష్టం వచ్చిన మాట్లాడిస్తే ఏమనుకోరు కదని చెప్పి భార్య భర్తలు కానీ బిడ్డలు కానీ ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడడం కాదు. తినడారు ఏ మాట మాట్లాడినా కూడాను ఆలోచించి మాట్లాడాలట. దీని స్తోత్రం అండి. 3 విధాలుగా మనుషులు మాట్లాడతారట. ఒకటి, ఆలోచించకుండా మాట్లాడతారట. రెండోది ఏంటంటే ఆ మాట్లాడుతుండగా ఆలోచిస్తారట. ఆ మూడోది ఏంటంటే మాట్లాడేసిన తర్వాత ఆలోచిస్తారట. ఈ 3 కాకుండా వేరే ప్రబుద్ధులు ఉంటారు, అసలు ఆలోచనే ఉండదు, వాళ్ళ లోకం ఎక్కడే ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. కాబట్టి ఈ 3 విధాలుగా మనం చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో అని చూసుకోవాలి. మొట్టమొదటిగా అది చాలా ప్రాముఖ్యం, ఆలోచించి మాట్లాడాలంట. దేనిలారా, కాబట్టి ఆలోచించకపోతే కనుక నిశ్చయం కూడా నువ్వు నీ జీవితంలో ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని వస్తావు. కానీ ప్రతి మాటని పలికేటప్పుడు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరినైనా కూడా ఆలోచించి మాట్లాడండి. చిన్నోళ్ళు కదా అని చిన్న చూపు చూసి ఏదైనా మాట్లాడా ఒక మాట అనేసారంటే అంతే, నువ్వు చచ్చినోడితో సమానం అయిపోతావు. కాబట్టి నిశ్చయంగా దేవుని సందులో శ్రేష్టమైన, అనుకూలమైన, అమోఘమైన, అద్భుతమైన మాటలు మాట్లాడండి. ఈ నాలుగు ముందుగా తీయని పదార్థం ఎందుకు దేవుడు ఉంచాడు? నీ మాటలు తీయగా ఉండాలని చెప్పి, ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. ఉప్పు చప్పగా ఉన్నా కూడా రుచి ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు కఠినమైన మాటలు మాట్లాడినా నువ్వు మాట్లాడిన మాట యోగక్షేమం కలిగజేసే విధంగా రుచికరముగా ఉండాలి. దేవుడారా, కాబట్టి నువ్వు ఒక మాటని ఉన్నది ఉన్నట్టుగా ఒక వ్యక్తిని ఖండించేదిగా నువ్వు చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు దాన్ని
చెప్పే విధంగా, అది ఉప్పే చప్పకుంటుంది మామూలుగా వేసుకుంటే, దాన్ని కూరలో వేసినప్పుడు దానిలో ఉన్నటువంటి మాధుర్యం బయటకు వస్తుంది. కాబట్టి కూర వండండి, దానిలో ఉప్పు వేయండి, ఆ తర్వాత చెప్పండి, అప్పుడు అది ఫలిస్తుంది. దేని స్తోత్రం హల్లెలూయా. మాట్లాడే విధానాన్ని తెలుసుకోండి దేవులారా. బైబిల్ గ్రంథము తప్పకుండా మన జీవితంలో ఎలాగ, ఎప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విధానం బట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 3వ వచనం వరకు, సామ్స్ Proverbs chapter 13 verse 2 to 3, what of the Lord says like this: నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతులు బలాత్కారము చేత నశించుదు. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనుడు, ఓరకనక మాట్లాడువాడు తన శరీరమునకు నాశనమును కొని తెచ్చుకుంటాడంట. దేవుడా, నాశనం కావాలంటే ఊరకే మాట్లాడండి, కాపాడుకోవాలంటే మాట్లాడడం ఆపేసేయండి. అందుకోసం నాకు ఊరుకుని తొత్తమ లేదు, బోడిగున్నంత సుఖం లేదు. కొన్నిసార్లు నలుగురు మధ్యలో మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి మనం మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడాలో తెలియదు, ఏదో ఒకటి మాట్లాడేస్తుంటావు. ఏదో ఒకటి మాట్లాడుకుని ముందు నువ్వు ఏది మాట్లాడకపోవడం వల్ల జ్ఞాని అని చెప్పి పరిగణించబడతామట. దేని స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ కనుక నీకు ఏ మాటలు రాకపోతే కనుక నోరు మూసుకొని ఉండడం వల్ల నీ జీవితము ఆశీర్వదించబడుతుంది దేవుడా. అంతేకాకుండా కూడా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చెడ్డదాన్ని పలకూడదు. మంచిది, శ్రేష్కరమైంది, అమూల్యమైంది, అమోఘమైంది, అద్భుతమైంది నీవు పలకాలంట దేవుడా. కాబట్టి ఆ పలుకుల ద్వారా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. సాధారణంగా మన పరిస్థితుల గురించి అందరూ మాట్లాడతాం. జ్వరం ఎక్కడో ఉంటుంది, దాని జ్వరం వచ్చేసింది అంటాం మనం. అంటే జ్వరం బయట ఉంటుంది, శరీరం బయట ఉంటుంది, ఈ లోపల నువ్వేం చేస్తావు అంటే జ్వరాన్ని ఆహ్వానించేస్తుంటాం అన్నమాట. రోగం మాత్రం ఎవరో ఆహ్వానించకుండా వచ్చేస్తుంటుంది. అలా నువ్వు ఆహ్వానిస్తే మరి కాస్త నీ మీదకి వచ్చేస్తుంది దేవుడా. కాబట్టి జ్వరం పొలిమేరలో ఉండగానే, జబ్బు పొలిమేరలో ఉండగానే యేసు నామములో పో అంటే పోతుంది. దేని స్తోత్రం హల్లెలూయా. జ్వరాన్ని ఆహ్వానించద్దు, జబ్బుల్ని ఆహ్వానించద్దు. ఏ యొక్క రోగమైనా, రుగ్మతైనా, ప్రభు చిత్తము కానిదైనా నీ దేహంలో రావడానికి వీల్లేదు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, మనము ఆత్మీయ ఉన్నాము, మనం ఒక ఇంట్లో ఉంటున్నాం. ఆ ఇంటి పేరు ఏంటంటే శరీరము, దానిలో ప్రాణం ఉంది. అయితే నీ ఆత్మకి ఎప్పుడు రోగం రాదు. ఆమేన్. నీవు ఆత్మీయంగా జీవిస్తే, ఆత్మలో ఉంటే రోగము నీ దరిదాపులు రావడానికి. అయితే రోగాలు ఎందుకు వస్తున్నాయంటే, రోగాలు నీకు రావట్లేదు, నీ శరీరానికి వస్తున్నాయి. నువ్వేం చేయాలంటే నీ శరీరంతో నువ్వు మాట్లాడాలి. వాస్తవాన్ని మాట్లాడడం కాదు, సత్యాన్ని మాట్లాడాలి. శరీరం ఏ స్థితిలో ఉంది, రోగం ఉందా, రుగ్మత ఉందా, జ్వరం ఉందా, బాధ ఉందా, వేదన ఉందా, కిడ్నీలు ఫెయిల్, లేకపోతే ఇంకో బాధ, ఇంకో బీపీయా, షుగరా, ఏదైనా కూడాను అది వాస్తవం కావచ్చు. సత్యం ఏంటంటే, సత్యము మనలను స్వతంత్రులను చేస్తుంది. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని మాసాల క్రితము హైదరాబాద్ పట్టణంలో సువార్త చేస్తున్నప్పుడు ఒక గొప్ప దైవజనుడు, ఆ యొక్క బాప్టిస్ట్ సంఘ దైవజనుడు, ఆయన మరి దేవుని సందులో ఇలాగ నాకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయండి, మరి ప్రార్థన చేయండి అన్నప్పుడు, దేవుడి సందులో ప్రార్థన చేసినప్పుడు దేవుడు, ఇంకా అతను ఆ యొక్క డయాలసిస్కి వెళ్ళాలి, ఇంకా ఆ సమయంలో దేవుడు అతన్ని తాకాడు. నిశ్చయంగా కూడాను అతనికి ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క డయాలసిస్కి వెళ్ళకుండా కూడాను బీపీ లెవెల్స్ నార్మల్ అయిపోయినాయి. దేవుడు కంప్లీట్గా విడుదల చేశాడు. దేవుడారా, అక్కడ పలికినట్టే ఈ దిన మీరు చూస్తున్నటువంటి ఈ రోగము ఇంకా ఎన్నడూ ఎప్పుడు చూడరు అని చెప్పి విశేషంగా మాటను విడుదల చేసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని అక్కడ నెరవేర్చాడు. గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ బ్యాకింగ్ హిస్ పీపుల్స్ వర్డ్స్. దేవుడు తన ప్రజల యొక్క, తన దాసుల యొక్క మాటలను వెన్ను తట్టి వారిని బలపరచు వాడే ఉన్నాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఇలాగే ఆరాధన చేస్తుంటే ఇరాక్ దేశంలో బాంబు పడింది. మిమ్మల్ని అందరినీ ఇలాగే ఇరాక్ దేశంలో ఫ్లై చేసి తీసుకెళ్ళి అక్కడ ఆరాధన చేయాలని ఉంది. దీని స్తోత్రం హల్లెలూయా. వస్తారు ఎవరైనా? దేవుడు మేము బహుగా దీవించును గాక. ఎందుకంటే ఇరాక్ దేశంలో అక్కడ దేవుని ద్వారా మనం విపరీతమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆరాధన చేస్తుంటే విశ్వాసం అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడ కరెక్ట్గా ఇలా ఆరాధన చేస్తున్నప్పుడు అల్ఖైదా వాళ్ళు ఒక లెటర్ పంపించారు అందరికీ. చర్చిలో ఆ మూల ఆదివారం ఉన్న చర్చిలో అందరికీ లెటర్ పంపించారు. లెటర్ పంపించిన వెంటనే కూడాను ఆ యొక్క లెటర్లో ఏముందంటే కనుక, ఈరోజు ఈ వరుసలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ బ్లాస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి లెటర్ పంపించారు. పంపించిన వెంటనే ప్రభువా నువ్వు చూసావా అన్నాను. దేని స్తోత్రం అండి. ఆయన చూడకుండా మీకు ఏమెయిల్ రాదు, మీరు డిలీట్ చేసేస్తున్నారేమో మెసేజ్లు కానీ, ఎస్ఎంఎస్లు కానీ, ఇంకోటి ఏదైనా కూడా. ఆయన మాత్రం ఆయన చూపులో పోనటువంటిది ఏది కూడా లేదు. మీరు డిలీట్ చేసిన ఆయన యొక్క రిట్రీవ్లోకి, ఆయన యొక్క రీసైకిల్ బిన్లో ఉంటుంది. దేని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడా నేను ప్రభువుని అడిగాను, ప్రభువుని చూసామనంటే దేవుడు నెమ్మకు నీరెత్తినట్టు కూర్చో అన్నాడు. దేని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడా అలాగే ఉన్నాను. మరి నిశ్చయం కూడాను ఆ విషయాన్ని సంఘస్థులు కూడా చెప్పాను. ఎందుకంటే మనం యాదృచ్ఛికంగా, మరి నిశ్చయంగా పారదర్శకముగా ఉండాలి కనుకనే మరి అందరూ కూడాను ట్రాన్స్పరెంట్గా వారికి ఆ విషయాన్ని చెప్పాను. ఇక్కడ అల్ఖైదా వాళ్ళు లెటర్ పంపించారు. మరి 2 మాటలు ఉన్నాయి. మరి మంచి మాట ఒకటి, చెడ్డ మాట ఒకటి అన్నాను నేను.
అశుభమైన మాట, శుభవార్త ఒకటి, మరి అశుభవార్త ఒకటి, ఏది కావాలని అన్నాడు. మాకు ఆ శుభవార్తలు అలాగే మేలు లేదు కదండి, అశుభవార్త చెప్పండి అన్నాడు. అనగానే అన్నారు, మరి అల్కేదో లెటర్ పంపించారు, ఈరోజు సంఘాన్ని బ్లాస్ట్ చేయబోతున్నారు కొద్ది క్షణాలు అన్నారు. దీని స్తోత్రం, ప్రాణాలు ఆయువులో పట్టుకొని అమ్మ బాబోయ్ అని చెప్పి కూర్చున్నారు వాళ్ళు. కూర్చుని మరి మంచి మాటే ఉందని ఎంతకన్నా ఘోరమైన మాట అంటే ప్రభు మనల్ని ఇదన్నా కాపాడబోతున్నాడు, దీనికి స్తోత్రం హల్లెలూయా అన్న వెంటనే కూడాను మరి నిశ్చయం కూడాను బితుకు మనం ఉన్నారు. అల్కేదో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒకసారి మెసేజ్ పంపించారంటే తప్పకుండా చేసి వెళ్తారు వాళ్ళు. ఇంకా అక్కడ నిశ్చయం కూడాను కొంతసేపులోనే ఆ లెటర్ వచ్చింది, అమెరికా స్థానంలోనే ఆ వెనకాల బాంబు పడింది, ఆ గోడలు పెళ్ళుబిక్కి అక్కడ ఉన్నటువంటి గ్లాసులు పగిలి వీళ్ళ మీదకి వచ్చి పడిన, అమ్మో పారిపోతాం అని చెప్పేసి పారిపోతుంటే నేను ఎట్టి పరిస్థితులు పారిపోవడానికి వీలేదు, అక్కడే కూర్చున్నాను. దీని స్తోత్రం హల్లెలూయా. ఇంకా రొసరొసలు ప్రారంభమైనాయి, గుసగుసలు. ఏంటండి మా జీవితాలతో ఆడేసుకుంటున్నారా మీరు, అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళిపోవడం, ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మేము వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా ఇదిగా అన్నారు. అంటే నేను అంటున్నాను కదా, దైవావిషయం దేవుని చేత ఉంటున్నాడు, ఎట్టి పరిస్థితులు వెళ్ళడానికి వెళ్ళదు, ఇక్కడే మనం ఆరాధన చేయబోతున్నాం, ఇక్కడే స్తుతించబోతున్నాం అని చెప్పి అక్కడే మనం స్తుతించాము, ఆరాధన చేసాము. ఏం పోయిందంటే మరొక బాంబు పడింది. ఎక్కడ పడిందంటే మేము ఒకవేళ కనుక పారిపోయి ఉంటే ఏ స్థలంలో మీరు పారిపోతున్నామో ఆ స్థలంలో వేశారు. దీని స్తోత్రం హల్లెలూయా. అక్కడ గనక ఆ బాంబు పడిన వెంటనే పారిపోయి ఉంటే గనక, మేము వెళ్ళిపోతుంటే కనుక ఆ ప్లేస్లో బాంబు కింద మేము పడి నుజ్జైపోయి బుగ్గైపోయి బూడిదైపోయే వాళ్ళం దేవుని బిడ్డలారా. కానీ ఆ దినాన ఆ విధంగా దేవుడు పలికినటువంటి పలుకు ద్వారా అక్కడ ఆగిపోయాము, ప్రాణాలు రక్షించబడ్డాయి. దీనికి స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనుడు ఒక మాటను చెప్తే ఓరకనే చెప్పడు దేవుని బిడ్డలారా. కాబట్టి నీవు ఎప్పుడైనా ఆ మాట ఏంటి దేవజనుడు చెప్పాడని చెప్పి నొచ్చుకోవడం కాదు, దాన్ని శిరసా వహించినప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ కలుగుతుంది. ఒక ఆవిడ మరి నిశ్చయం కూడాను ఇంగ్లాండ్ దేశంలో ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ కూడాను నేను ప్రార్థనలు మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, కొంచెం సమస్యలు ఉందని చెప్తే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రేరేపించి ప్రభా తనలో ఉన్నటువంటి సాతాను శక్తులను యేసునామములో పొమ్మని చెప్తున్నానని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి గురించి ప్రార్థన చేసినప్పుడు ఆవిడ నిలదీసేసింది, అలా గాలు పట్టుకుని, ఎందుకు మా అమ్మాయి గురించి సాతాను శక్తుల గురించి ప్రార్థన చేశారు మీరు అని చెప్పేసి అని చాలా నిలదీసింది. అమ్మ, దేవుడు నాకు పురికొల్పాడు, ప్రేరేపించాడు, అది చూశాను కాబట్టి నేను చేశాను ప్రార్థన, నేను చూడకపోతే నేను చెయ్యను, కాబట్టి అందుకోసం అంటే నిజమేనని చెప్పి బోరుమని నడిచింది. నాకు సాతానని తెలియదండి, తన అస్తమాను కూడాను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి 4 సార్లు చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే సూయిసైడల్ ఈజ్ ఏ ఈవిల్ స్పిరిట్, వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్. ఈవిల్ స్పిరిట్ సూయిసైడ్ చేసుకోవడానికి పురుకొల్పుతుంది, ప్రేరేపిస్తుంది. దాన్ని యేసునామములో పొమ్మని చెప్పినప్పుడు తప్పకుండా పోతుంది. ఒకవేళ మీలో అలాగైనా కూడా అలాంటి తలంపులు వస్తాయి, నిశ్చయంగా దాన్ని గద్దించండి, అది తప్పకుండా వెళ్ళిపోతుంది. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సందులో మరి నిశ్చయం కూడా మనం పలికినటువంటి పదాలను దేవుడు దృఢపరచువాడే ఉన్నాడు, బలపరచువాడే ఉన్నాడు. మన మాటలంటే దేవుడికి ఎందుకు ఇష్టం అండి అంటే కనుక, ఈ యొక్క సృష్టి గురించి మనం చూసుకుంటున్నాం, సృష్టిలో అంతటిని దేవుడు తన నోటి మాటతో సృజించాడు, ఒక్కదాన్ని మాత్రం సృజించాడు. దేన్ని చెప్పగలరా? క్వశ్చన్. ఒక్కదాన్ని మాత్రం మరి సృష్టిలో నోటితో కాకుండా కూడాను సృజించాడు. దేనండి? మనిషి. అబ్బా, మీరు మనుషులు అనిపించుకున్నారు, దేని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడాను మనిషిని మాత్రము దేవుడు నోటి మాట సృజించలేదు. దేనికి సృజించలేదు అనుకున్నారు? ఆ దేవుడు పలికినటువంటి పలుకుని దేవుడు మన పెదాల్లో ఉంచి మన పెదవుల ద్వారా మనం దేవుని మాటలు వచించాలని ప్రవచించాలని చెప్పి దేవుడు మనలను తన స్వహస్తాలతో మట్టిలోనికి మన్నులోనికి ఆ యొక్క మాలిన్యం చేసుకున్నాడు. ఆయన హస్తాల్ని, ఆయన ఎంత చక్కని హస్తాలు అంటే యేసు ప్రభు యొక్క హస్తాలు నేను తాకాను. దేనికి స్తోత్రం హల్లెలూయా. 22 సంవత్సరాల క్రితము ఎక్కడైతే నేను నశించిపోతున్నాను, ఎక్కడైతే నేను ధన్యుగా ఉన్నామో ఆ యొక్క స్థలములో ఆ ప్రభు ప్రార్థనను ఆపుదామని చెప్పేసి వెళ్ళినటువంటి నన్ను ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి పిలిచాడు. పిలిచిన పడిపోయాను, స్పృహ తప్పిపోయాను. అసలు ఆ యొక్క ఏ స్థితిలో చచ్చను బతికను తెలియనటువంటి స్థితిలో ఆయన్ని మాత్రం చూడడానికి కన్నులు ఇచ్చాడు. ఆయన్ని చూసినప్పుడు నిశ్చయం కూడా ఆ యొక్క అంత ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అగ్నివర్ణుడు అయినటువంటి ఆయన స్వహస్తాలను ఇచ్చి పైకి లేవనెత్తాడు. ఇంతవరకు ఆయన హస్తాన్ని విడిచిపెట్టలేదు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఆయన హస్తాలను తాకి చెప్తాను దేవుడా, ఆయన స్వహస్తాలను మన్నులోకి దింపి ఆ మన్నును నుజ్జుగా చేసి వెంటనే మనిషిని చేసి ఏం చేశారంటే ఆ మనిషిని మరి వాయువును జీవాత్మను అతుల్లోనికి ఊదాడు. మనుషుడు జీవాత్మ అయ్యాడు. ఎందుకంటే ఆ తర్వాత మనుషుడు దేవుని మాటలను పలకాలని, మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే తన స్వరూపంలో తన పోలికలో దేవుడు చేసుకున్నాడు. మీరు అందరూ ఎంతమంది అద్దం ముందు నుంచి వచ్చారో తెలియదు, కానీ అస్తమానం అద్దాలు పెట్టుకుని చూసుకుని ముస్తాబైపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుడు అద్దం ముందు పెట్టుకుంటే కనుక ఎవరిని చూస్తారంటే మిమ్మల్ని, నన్ను చూస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆయన మనం సృజించుకున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో మనం చూస్తున్నాం దేవుడు ఆయన ఏమంటున్నాడంటే తన స్వరూపములో తన పోలికలో.
ఆయన చేసుకున్నాడు. అంటే ఆయన అప్పుడు మాట్లాడిన ఆ పదంలో ఉన్నటువంటి అర్థము ప్లూరల్ ఉంది. కాబట్టి ఆ ప్లూరల్కి అర్థం ఏంటి? ఎలోహిం అనేటువంటి పదంలోని ఆ యొక్క ఒకరికన్నా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. కాబట్టి నిశ్చయం కూడా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రిత్వమై ఉన్నాడు. ఆమెన్. ఎవరికైనా అనుమానం ఉందా? ఆమెన్. కాబట్టి దేవుడు పోలికలో దేవుని స్వరూపంలో మనను సృజిస్తే మనలో కూడా త్రిత్వం ఉంది. అంటే 3 ఉన్నాయి మనలో: ప్రాణము, శరీరము, ఆత్మ. కాబట్టి ఈ ప్రాణ, శరీర, ఆత్మలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు పోలున్నాయి. కాబట్టి చూడండి, ఈ శరీరము మొన్నైనది, మనులోకి పోకపోదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శరీర రూపంగా వచ్చారు. శరీర రూపంలో కాలించి ఆయన పరలోక యానం వెళ్ళిపోయాడు మహిమ శరీరంతో. ఈ మొన్నైనది కూడా మనులోకి పోకపోదు. తర్వాత ప్రాణము విషయంలో మనం చూసుకుంటున్నప్పుడు ప్రాణము ఈ లోక సంబంధమైనది కనుక ఈ లోకములో మనం ఇంతవరకు ఉంటాము. కానీ ఈ ప్రాణాన్ని ఎప్పుడైతే ప్రభుతో జతకల్చబడుతుందో నిరంతరం మన ప్రాణం జీవిస్తుంది. దేని స్తోత్రం. మీకు అందరు తెలుసు తెలియదు కానీ మీరు యేసు ప్రభు నమ్మితే కనుక మీరు ఎప్పుడు మరణించరు. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు నమ్మినోడు ఎప్పుడు చావడంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే చావు నుంచి దేవుడు లేపుతాడు. దేవుడారా, మనం చచ్చిన వాళ్ళ బతికిన చచ్చి ఆ యొక్క జీవించిన వాళ్ళుగా దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే మనం మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించి తన బాప్తిజం ద్వారా, తన అభిషేకం ద్వారా మనల్ని జీవింపజేస్తాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని ఎప్పుడు మరణానికి తీసుకుని పోడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మందిని దేవుని రెండవ రాకలోకి వెళ్ళబోతున్నాడు. ప్రవచనాత్మం చెప్తున్నాడు. చెప్పండి కూడా దేవుని సిద్ధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ రాకడ త్వరలో రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్యలో రాబోతున్నారు కనుక ఆ రాకడ మనం అందరం ఎత్తబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నిశ్చయంగా మనము మరణించము. దేవుడారా, మనము లెగుస్తాము. జీవమును ప్రేమించి చెడ్డ దినములు మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకుని తన నాలుకను కపటపు మాటలు చెప్పుకుని తన ప్రజలను దాచుకోవాలి. అంతేకాకుండా దేవుడారా, యోగ పత్రికలో మనం 3వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తున్నాము. నాలుక అగ్నియే, మన అవయములో ఉంచబడినటువంటి పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రం చిచ్చు పెడుతుందని చెప్పి, అది నరకము చేత చిచ్చు పెడుతుందని చెప్పి దీని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాలుకను చాలా జాగ్రత్త కాపాడుకుంది. ఈ దినాన నువ్వు ఏది మాట్లాడతావు అది నువ్వు అవుతావు. వాట్ యు విల్ సే యు విల్ హ్యావ్. కాబట్టి నీవు పలికినటువంటి పలుకుల ద్వారా దేవుడు నీ జీవితానికి మరి నిశ్చయం కూడా నీ జీవితానికి జడ్జి చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు ఒకవేళ కనుక దేవుని సన్నిధిలో ఆశీర్వాదము కావాలా, అభిషిక్తమైనటువంటి అనాయింటెడ్ వర్డ్స్ నువ్వు మాట్లాడాలి కానీ అనవసరమైనటువంటి పదాలని మాట్లాడకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం నుంచి 31వ వచనం వరకు, ఎఫెసియన్స్ చాప్టర్ 4:29-31 వర్డ్ ఆఫ్ ది లార్డ్ సేస్, వినువారికి మేలు కలుగుటకై అవసరమును బట్టి క్షేమము అభివృద్ధికరమైన అనుకూల వచమే పలుకుడు గాని దుర్భాషయనను మీ నోట రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయనందు మీరు ఏమై ఉన్నారండి? ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి దేవుని వినువారికి మేలు కలుగుటకు అంటే అవసరం బట్టి, అవసరం అయితేనే మాటలు మాట్లాడండి. అవసరం లేకపోతే కనుక మాటలు మాట్లాడాల్సినటువంటి పని లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిశ్చయం కూడా నువ్వు నీ జీవితంలో ఆ యొక్క మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు దేవుని సందులో కనిపెట్టి మాట్లాడడం వల్ల దేవుని సందులో దేవుని యొక్క ఆశీర్వాదాలని రావడానికి మరి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి నిశ్చయంగా అవసరం లేకపోతే అనవసరంగా మాత్రం మాట్లాడొద్దు. క్షేమము అభివృద్ధి కలగనట్టు నువ్వు మాట్లాడితే ఏమంటే క్షేమం కలగాలి. నువ్వు కొందరు మాట్లాడుతానంటే కొంపలు కొల్లేరు చేసేస్తారు, కొంపలు కూల్చేస్తారు, మాటలతో చంపేస్తారు. దేవుడు కత్తులతో పొడవక్కలేదు, మాటలతో పొడిచేస్తూ ఉంటారు మాటలతోటి. అలాగ పొడిసే వాళ్ళగా నువ్వు ఉండకూడదు. దేవుడు కట్టేవాడిగా ఉండాలి కానీ కూల్చేవాడుగా నువ్వు వండుకోవడానికి వీల్లేదు. నీ మాటల్లో అభిషేకం ఉండాలి. నువ్వు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట కోసం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలాగ అబ్బబ్బబ్బబ్బా ఏం మాటలు మాట్లాడతారో చూద్దామని చెప్పేసినటువంటి మాటను మాట్లాడడం కోసం వేచి ఉంటే కనుక అప్పుడు నీ జీవితం ద్వారా అభిషేకం ప్రవహిస్తుంది, ప్రసంతి. నువ్వు ఏది మాట్లాడితే అది అవుతుంది. దేవుడు కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా నీవు దేవుని ఆత్మానుసారంగా, చిత్తానుసారంగా మాట్లాడతావు. కాబట్టి దేవుడు కార్యాలను చేస్తాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిశ్చయం కూడాను ఆ యొక్క దైవ కుమారుడే అనుకున్నాను. దేవునితో ఉండడం దేవునితో ఉండడం అనేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు రిక్తునిగా చేసుకొని తన్ను తాను తగ్గించుకొని శరీరూపుగా వచ్చాడు. తింటారా ఆయన మనం ఏం చేస్తానంటే ఆయన యొక్క మనసు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు ఎలాగొచ్చేస్తుందండి? మామూలుగా వస్తుంది. ఇందాక అన్నాను కదా, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. నువ్వు ఆత్మను పొందుకుంటే
దేవుని ఆత్మ మన ఆత్మ ఏకమైపోయి ఏకాత్మ అయిపోతుంది. దీనికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏకాత్మ ఆ యొక్క దేవుని విషయాలను, దైవికమైన విషయాలను మాత్రమే మాట్లాడుతుంది, మరి ఆలోచిస్తుంది, కానీ సొంత విషయాలను మాట్లాడదు. అందుకోసమే ఆత్మ అవసరం. ఆత్మ ఏం చేస్తుందంటే మీ ఆత్మతో జత కలిసిపోయి దైవికమైనటువంటి విషయాలను మాత్రం వచిస్తుంది, ప్రవచిస్తుంది, వల్లిస్తుంది, పలుకుతుంది. అప్పుడేమవుతుందంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు చేసేస్తాడు. కాబట్టి ఈ దినాన మనకి దేవుని ఆత్మ అభిషేకం ఎందుకు కావాలంటే మీ ప్రార్థనను నెరవేరడం కోసం కావాలి. మీ ప్రార్థనలు సరిగా లేవు కనుక, మీ ఇష్టానుసారంగా మీరు ప్రార్థన చేసేస్తున్నారు కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి కనుక నిశ్చయం కూడాను దేవుని సందులో అటువంటి అభిషేకమును కావాలట. అంతేకాకుండా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి, మీరు విమోచన దినం వరకు ఆయన యందు ముద్రించబడినాడు. సమస్త ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దోషణ, సకలైన దుష్టత్వను మీరు విసర్జించమని అంటున్నాడట. దేవుని స్తోత్రం హల్లెలూయా. కోపంలో ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉండడం మంచిది. తిన్నారా? మీకు రహస్యం చెప్తున్నాను. కోపం సర్వసాధారణం. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే మరి క్రైస్తవుడైనటువంటి వాడు ఎలా ఉండాలంట? వినుటకు వేగిరిపడువాడు, మాట్లాడుటకు నిదానించేవాడు. కోపించడం కూడా వినడానికి మాత్రం వేగిరిపడాలంట, మాట్లాడడానికి మాత్రం నిదానించాలి. నలుగురు మాట్లాడుతుంటే మధ్యలో కలగజేసుకుని మాట్లాడకూడదు. నిదానమే ప్రధానం అన్నారు. కాబట్టి నిదానంగా ఉండాలి. అంతేకాదు కోపించడానికి కూడా నిదానంగా ఉండాలి. కోపం వచ్చిందంటే నోరు మూసుకొని ఉండండి. ఆ కోపంలో మీరు మాట్లాడరు, మీ పక్షాన మీ కొరకు ముందుగానే తేరగా వచ్చేస్తాడు ఒక వ్యక్తి. ఎవరంటే సాతాను గడు వచ్చేసి మీలో దూరిపోయే కోపం నుంచి మాట్లాడేస్తాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఈ దినాన మీ శరీరంలో రోగములు, రుగ్మతలు, వ్యాధులు రావడం కారణం ఏంటంటే కోపము, టెన్షను, ప్రెషరు. దాని వల్లే మీరు బాధపడుతున్నారు తినబడరా. ఎందుకంటే సాతాను గాడు మామూలుగా రాడు. ఆ విధంగా వచ్చి మిమ్మల్ని ఒక్క మాట నేస్తాడు, వెంటనే కూడా చుట్టుపక్కల వారందరూ కూడాను ఏదో ఒక బాధ కలిగేస్తుంది. కుటుంబాన్ని కట్టాలి అంటే కోపాన్ని తగ్గించుకోవాలి. దేనికి స్తోత్రం హల్లెలూయా. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడ్డు కానీ పాపము చేద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ ఒక కోప భూయిష్టమైనటువంటి పరిస్థితులు కానీ, ప్రభావాలు కానీ వస్తే కనుక దేవునికి అప్పచెప్పు. దేవుడా, ఒకవేళ ఎవరైనా కోపం కలిగేలాగా నీ మీద మాట అంటే కనుక అనరాని మాట దేవునికి అప్పచెప్పు. ఆయన ఉగ్రతను రానివ్వు, నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టువానితో సమానం అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇంట్లో చిన్న చితక విషయాలకి కోపం ప్రదర్శించొద్దు. కోపపడేవాడు త్వరగా చచ్చిపోతాడు. దేని స్తోత్రం హల్లెలూయా. మీకు త్వరగా చావాలనుకుంటే కనుక కోపపడండి, త్వరగా ఎక్కువ కాలం బతకాలనుకుంటే కనుక కోపం తగ్గించుకోండి. దేని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నిశ్చయం కూడాను కోపము దేవుని నీతిని నెరవేర్చినందుకు మనం దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలంటే ఎజికేలుకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం ఏం చెప్తుందంటే నీవు మౌనమే వాని గద్దింపక ఉండినట్లు నేను నీ నాలుకను నీ అంగిటికి అంటుకొని చేస్తున్నా అంటున్నాడు దేవుడు. కాబట్టి నిశ్చయంగా దేవుడు ఒక్కోసారి నాలుకను అంగిటి అంటుకో చేసేసి మాట్లాడకుండా ఆపేస్తాడు. కారణం ఏంటంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ, అలాగనే మరి బాప్తిజం ఇచ్చి యోహాన్ యొక్క తండ్రి గారు అయినటువంటి జకరియా గారు, ఇద్దరికి దైవవాక్కు వచ్చింది. ఈ యొక్క జకరియా గారు అంటున్నాడు, ఇది ఎలాగయ్యా సాధ్యము? అసలు నిశ్చయం కూడా నేను ఎంత ముసలోడిని, మా ఆవిడ ముసలిది, అసలు మాకెలాగ పిల్లలు పడతారని చెప్పేసి దేవుడు చెప్పిన మాటని ఆ యొక్క సత్యంగా పలకుండా ఒక విధంగా ఏంటంటే వ్యతిరేకమైనటువంటి మాటను మాట్లాడడం ద్వారా నోరు మూసాడు దేవుడు. అతనిది ఎప్పుడు దాకా తెరుచుకోలేదంటే ఎప్పుడు దేవుని వాగ్దానాన్ని యోహాను అని చెప్పి పలక మీద రాశాడు అప్పుడు దాకా పలుకులు రాలేదంట. దీని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని వాగ్దానాన్ని ఎవరు నమ్మారు? మరియమ్మ తల్లి నమ్మింది. అమ్మ నిశ్చయం కూడాను మరి దేవుడు ఇస్తే కనుక, దయాప్రాప్తులు ఇస్తే కనుక నిశ్చయంగా నమ్ముతున్నానని చెప్పి ఎప్పుడైతే నమ్మిందో గర్భము దాల్చింది. నమ్మని వారికి ఏం చేసింది? నోరు మూసేశారు. దేవుడా, ఈ దిన నువ్వు నమ్మితే ఫలాన్ని పొందుతావు, నమ్మకపోతే దుమ్మే నీకు. కాబట్టి నిశ్చయం కూడా నువ్వు నమ్మితే దేవునికి ఆశీర్వాదం పలక, నమ్మకుండా నువ్వు అపనమ్మకుంటే నోరు మూసుకొని ఉండడము చాలా మంచిది అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మరి సెలవిస్తున్నాడు. అంతేకాకుండా కూడాను దేవుని ద్వారా యెషయా గ్రంథం 32వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుంటే చంచల మనస్సు జ్ఞానమును గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడినంటున్నాడు. నత్తోళ్ళకు కూడాను దేవుడు నాలుకనిచ్చి దేవుని సన్నిధిలో నిశ్చయంగా కూడాను దేవుని నామ మహిమార్థమే ఆ నాలుక ద్వారా ప్రవచనాత్మకమైనటువంటి పలుకులు పలికించి మన జీవితాలను ఆశీర్వదించే విధంగా దేవుడు కాచి కాపాడుతున్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. దేవుని ద్వారా మనం చూడండి, నిశ్చయం కూడా ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే కనుక మరి దేవుని సన్నిధిలో ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలోను, రోమా పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుంది? ఎవ్రీ
tongue acknowledge that Jesus Christ is Lord to the glory of the Father. కాబట్టి ప్రతి నాలుక కూడాను యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి గ్రహించాలంట. దేవుని ద్వారా తండ్రి అనేటువంటి దేవుని యొక్క నామ మహిమార్థమే. మన యొక్క రక్షణ కార్యంలో నోటితో మనము ఒప్పుకోవాలంట, హృదయములో విశ్వసించాలి. మీ రక్షణలోనే నోట్లో మాట ఉంది. మీరు నోట్లో మాట్లాడకపోతే రక్షణ లేదు దేవుని ద్వారా. కాబట్టి నిశ్చయంగా నోటితో మాట్లాడండి, రక్షించబడండి. మీరు అడగట్లేదు కనుక మీకు ఇవ్వట్లేదు, మీరు దొరకట్లేదు అంటే అడుగుడి మీకు ఇయ్యబడను అన్నాడు. కాబట్టి అడగట్లేదు, ఆ యొక్క విషయంలో మాట్లాడట్లేదు దేవునితో, కాబట్టి నిశ్చయంగా నీకు రావట్లేదు. చాలా మంది అనుకుంటారంటే ఉపవాసం చేసేద్దాం అండి, చేసేస్తే మాకు ప్రార్థనలు ఆలకించేస్తాయి అంటున్నారు. ఉపవాసం చేసేటప్పుడు అని అంటే కనుక వేరుగా లేదా ఆయన కొరకు ఉపక్రమించి అని చెప్పేసి, వాసము అని అంటే సహవాసం. ఉపవాసం అనే పేరులోనే దేవునితో సహవాసం చేయాలి అంటే ఆయనతో ఉపక్రమించి, అంటే ఆయనకు సమీపంగా సహవాసం చేయాలి. ఉపక్రమించి నువ్వు సహవాసము చేయకపోతే ఉపవాసము దండగే దేవుని. కాబట్టి ఉపవాసము చేసేటప్పుడు అంటే సమీపంగా, వాసం అంటే సహవాసం. కాబట్టి ఉపవాసము చేసేటప్పుడు సమీపంగా సహవాసం చేయాలి. ఎవరితోటి? ఆహారంతో. ఇప్పుడు కరెక్ట్ ఈ టైంలో దుబాయ్లోని మరి ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ యొక్క వాళ్ళకి ఉపవాసాల మాసం, ఇది రమదాన్ మాసం అంటారు. కరెక్ట్గా దేవుడు కూడా చూడండి, చాలా విచిత్రం. అసలు దేవుడు కూడా నన్ను దుబాయ్లో దింపేటప్పుడు కరెక్ట్గా రమదాన్ మొదటి రోజున దింపాడు. దేవుడు దింపిన తర్వాత నాకు తెలియదు అసలు రమదాన్ మాసంలో అక్కడ నీళ్లు తాగితే 1 నెల జైలు, గుండు కొట్టుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాకు ఆ విషయం తెలియకుండా రోడ్డు మీద అక్కడ 50 డిగ్రీలు సెంటిగ్రేడ్ అంటే మీకు ఎంత 140, 160, 140 డిగ్రీల ఫారెన్ హీట్ అనుకుంటాను. అయితే తగ ఆ యొక్క చెమటలు కారిపోతుంటే ఆ రోడ్డు మీద ఆ యొక్క వెళ్తా కూడా బాటిల్ పెట్టుకుని తాగేస్తాను. నేను రోజుకి 6 నుంచి 8 లీటర్ల నీళ్ళు తాగుతాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అరగంటకు అరగ్లాసు దుబాయ్లో సూత్రం అది. కాబట్టి నిశ్చయం కూడాను ఆ యొక్క నీళ్లు తాగేస్తుంటే 2 పోలీస్ వ్యాన్లు వచ్చేసి శుభ్రంగా దొంగను పట్టుకొని లోపల పెట్టుకొని లోపల కుక్కేస్తున్నాను. నన్ను లోపల ఫైల్స్లను కుక్కేసి, బాబు నాకు కష్టం ఏంటి, నా పరిస్థితి, నేను ఎందుకు ఇలాగ నన్ను కుక్కుతున్నారు, లోపల తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి అంటే, అలా అంటున్నారు కదా, నువ్వు నీళ్లు తాగేవు అది నేరం అన్నాడు. దేని స్తోత్రం. నీళ్ళు తాగడం నేరమా దుబాయ్లో? ఎందుకు వచ్చిండ్రా బాబు ఇక్కడికి అనుకున్నాను నేను. దేని స్తోత్రం. కానీ ఆ తర్వాత చెప్పారు, నువ్వు రమదాన్ మాసంలో తాగేవు నీళ్లు, కాబట్టి నిశ్చయం కూడా 1 నెల జైలు, గుండు కొట్టుడు అన్నారు. దేని స్తోత్రం. సుందరంగా ఉంది ప్రభు, ఏంటిది గుండా అనుకుని బాధపడే లోపల ప్రభు ప్రార్థన చేస్తుంటే అతను తన్నాడు, నా పాస్పోర్ట్ చూడండి, పాస్పోర్ట్లో రాత్రికాలం దిగాను నేను, ఎంతవరకు ఆ పాస్పోర్ట్లో ముద్ర వేసాడు, ముద్ర ఆరలేదు చూడండి అని తడి చూపించాను. దేని స్తోత్రం. వెంటనే విడిచిపెట్టా. దేని స్తోత్రం. కాబట్టి మీ దుబాయ్ వస్తే కూడా అది చాలా జాగ్రత్తగా ఉండండి, నీళ్ళు తాగొద్దు. దేని స్తోత్రం. కాబట్టి జైలు పాలు కాకుండా ఉండండి. కాబట్టి నీళ్ళ విషయంలో ఏ మాసంలో మీరు దిగుతున్నారో చాలా జాగ్రత్త. దుబాయ్ కాదు మొత్తం ఈ దుబాయ్, సౌదీ అరేబియాలో అయితే కనుక ఇంకా అక్కడ ఘోర విషయం. కనీసం మీ యొక్క ఇంట్లోంచి వంట ఇల్లు వస్తే కనుక వంట ఇల్లు అంతా కూడా గొల్ల అయిపోద్ది అక్కడ అంతా కూడా. కాబట్టి నిశ్చయం కూడాను చాలా జాగ్రత్తగా వాళ్ళు తాగరు, మనం తాగనివ్వరు, వాళ్ళు తినరు, మనం తినరెవరు. కాబట్టి ఆ విషయాల్లో వారి కోసం ప్రార్థన చేయండి. దీని ఈ యొక్క భయంకర రమదాన మాసంలో బయట పనులు చేసే వారికి ఆ యొక్క తాగే నీళ్ళు ఎలాగున్నా కూడా కారే చెమటలు మాత్రం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడుదల చేయాలని చెప్పి వారి కోసం ప్రార్థన చేయండి. దేవా, ఈ దేశం నుంచి పారిపోతే నేను ఉండను, ఈ దేశంలో ఆదిలోనే హంసపాద అంటారు కదా, అలాగే నిశ్చయం కూడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చావు కదా, వెళ్ళిపోతానని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు మాత్రం ఈ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే ఇప్పుడు దాకా కూడా సంఘాలు కట్టడానికి, సేవ చేయడానికి, సువార్త చేయడానికి అనేక మంది అరబ్బీలను కూడా రక్షణలో తీసుకురావడానికి దేవుడు కృప చూపాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేని ద్వారా నిశ్చయం కూడాను ఆ యొక్క దేశాల్లో నీటి విషయంలో అంత కఠినమైనటువంటి శిక్ష ఉంటే మన జీవితాల్లో ఇంకెంత మనము జాగ్రత్తగా ఉండాలి. దేని ద్వారా వాళ్ళు ఆ యొక్క నీటిని తాగకుండా దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సాయంత్రము ఆ యొక్క ఉపవాసం ఉండేటప్పుడు ఎదురుగుండా పంచభక్ష పరమాణాలు పెట్టేసుకొని సిద్ధపడతా ఉంటారన్నమాట. అలాగా ఆవురావురు అక్కడ వేస్తాడు, వెంటనే గంట వేసిన వెంటనే ఇక్కడ ఆవురావురం తినేస్తాడు. దేని స్తోత్రం. దేవుని ద్వారా ఉపవాసంలో కూడా మనం ఎప్పుడు గంట కొడతా ఉంటుందా అని చూస్తూ ఉండడం కాదు. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర గంట కొట్టే వాళ్ళగా ఉండాలి. దేని స్తోత్రం. దేవా, నీ సన్నిధికి వస్తున్నాను, నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నానని చెప్పి నేను పని చేస్తున్నానండి, నేను ఆఫీస్లో పని చేసుకున్నా, ఉపవాసం కుదరదండి, ఆఫీస్ మానేయమంటారంటే ఆఫీస్లో నిలబడినా, నువ్వు పని చేస్తున్నా, వంట పని చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా నువ్వు ప్రార్థన చేయొచ్చు. దేని స్తోత్రం. ఆత్మలో నువ్వు ప్రార్థన చేయొచ్చు. చాలా మంది అన్నారు మోకరించే ప్రార్థన చేయాలని. అంటే దేవుని వాక్యంలో, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలుస్తుంది, నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా అని చెప్పి దీని వాక్యం తెలుస్తుంది. నిలబడి ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, అలాగనే దేవుని సన్నిధిలో నడుస్తా ప్రార్థన చేయొచ్చు. దేవుని నా మహిమ ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు చూస్తా. దేవుని నేను రోజుకి దుబాయ్ దేశంలో
చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచయం చేయడం కోసం 300 నుంచి 550 కిలోమీటర్ల దూరము నా వెహికల్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాను. నా యొక్క ఎక్కువ ప్రార్థనలు ఇంటర్నేషనల్ నుంచి వచ్చేటువంటి అనేకమైన ప్రార్థనలు, అద్భుతాలు ఎక్కడ జరిగింది తెలుసండి? కారులో ప్రార్థన చేస్తుండగా జరిగినాయి. దేని స్తోత్రం అడిగా. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, ఎయిడ్స్ వ్యాధులు ఎగిరిపోయినాయి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. కారులో ప్రయాణం చేస్తుండగా ప్రయాణం చేస్తే ఎలా ప్రార్థన చేస్తారని అనుకుంటే కనుక ఆత్మలో ప్రార్థన చేస్తే అద్భుతాలను దేవుడు చేశాడు. దేని ద్వారా నిశ్చయంగా నువ్వు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. ఆ యొక్క మరి నిశ్చయ గిన్నెలు తోముతున్న ప్రభా నన్ను కూడా తోమేసే శుభ్రంగా ప్రేమకుడాను అని చెప్పి శుభ్రంగా తోముకుంటా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఏ పని చేస్తే ఆ పనులు నువ్వు ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే దేవుని సందులో ఉంటావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఉపవాసము అనగా సమీపంగా సహవాసము చేయి. అలాగైనా ఆయన సన్నిధిలో కలపడానికి ప్రయత్నం చేయి, ఆయన వాక్యం చదవడానికి ప్రయత్నం చేయి. ఆయన సన్నిధిలో ఉపవాసం చేసినప్పుడు ఏంటంటే దేవుడు దిగొచ్చాడు. చాలా మంది అనుకుంటారు, ప్రవ్వా నా పొట్ట చూసావా, నీ కోసం మార్చుకున్నాను ప్రవ్వా, దిగొచ్చే అంటారు చాలా మంది. కానీ మీరేం చేస్తారంటే దేవుడు దిగిరావడం కాదు, మీరు ఏమవుతుందంటే ఉపవాసం చేసినప్పుడు ఈ శరీరము కృషిస్తుంది. ఉపవాసం చేసినప్పుడు ఈ శరీరంలో బలహీనమైనప్పుడు ఆత్మ బలపడుతుంది అన్నమాట. ఈ యొక్క లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు, ఆత్మీయ పురుషుడు, స్పిరిట్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్ అండ్ అవుటర్ మ్యాన్, ఈ రెండు కూడా కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. మీరు ఉపవాసం చేసినప్పుడు ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ అయిపోతాడు అనమాట, అంటే లోపల ఆత్మ పురుషుడు బలం అయిపోతాడు. అప్పుడు ఈ యొక్క బహిర్గతమైనటువంటి పురుషుడు బలహీనం అవుతాడు కనుక వాడు నొక్కేస్తాడు, తొక్కేస్తాడు. వెంటనే ఆత్మ పురుషుడు చేసే ప్రార్థన పైకి వెళ్ళిపోతుంది. దీని స్తోత్రం హల్లెలూయా. అంటే మీరు ఏమవుతుందంటే ఆత్మలో అంతర్గతం ఏమవుతుందంటే ఉపవాసం చేసినప్పుడు ఆ ఆత్మ లోకములో మీరు ఏమవుతారంటే స్ట్రెంగ్త్ని పొందుకొని ఆ ఆత్మ దేవుని దగ్గరికి డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళడానికి ఆ ఆస్కారం కలుగుతుంది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి సమీపించిన వెంటనే దేవుని దగ్గరైపోతారు కనుక ఆయనకి ఏం చెప్పినా వినబడిపోతుంది. దీని స్తోత్రం. అది ఉపవాసంలో జరిగేది దేవుడారా. కాబట్టి రేపు పొద్దున మీరు ఉపవాసం చేసేటప్పుడు అలాగున చేయండి, అభివృద్ధి ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు దేవుడారా. కాబట్టి దేవుని సందులో నిశ్చయం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. అయితే కొన్ని మాటలు నేను చూపించి ఏ మాటలు మనం పలకూడదో అది మీకు చెప్పి దేవుని సందులో నేను ప్రార్థన చేయాలని కోరుతున్నాను దేవుడారా. దేవుడారా గడిచిన కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, 2 మాసాల క్రితము మరి ఒక దైవజనుడు, ఇండియా దేశంలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనుడు, మా సన్నిహితుడు, స్నేహితుడు, మా సహోదరుడు, మరి ఆయన దుబాయ్ దేశం వచ్చాడు. ఆయనకి దాదాపు 1,00,000 మంది ఉన్నారు ఇండియా దేశంలో సంఘము. శ్యామ్ కిషోర్ గారు మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆయన దుబాయ్ వచ్చినప్పుడు మేము ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు 3 గంటలు దేవుడు ఏకధాటిగా మాట్లాడాడు. 3 గంటలు మాట్లాడిన తర్వాత కొన్ని ప్రార్థనలు చేయడానికి దేవుడు ప్రేరేపించాడు, పులుకొలిపాడు. ఈ యొక్క ఫైల్ని మీరు బయట చూసే ఉంటారు, ప్రార్థన ప్రేయర్ పాయింట్స్ అని చెప్పేసి. ఆ ప్రేయర్ పాయింట్స్లో 31 ప్రేయర్ పాయింట్స్ని దేవుడు ఇచ్చాడు దేవుడారా. అది యాక్చువల్గా నేను కలిసి మరి నిశ్చయం కూడా ప్రార్థించుకున్న దేవుడు ఇచ్చినటువంటి పాయింట్స్. ఈ పాయింట్స్లో మా ఏలీము సంఘం అనేది మా సంఘం పేరు, దాని పేరు వేసాను. కానీ మీరు ఏలీం సంఘం బదులుగా మీ సంఘం పేరు వేసుకోవచ్చు, మీ కుటుంబం పేరు వేసుకోవచ్చు, మీ పేరు వేసుకొని మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఐ కమాండ్ దట్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఎవ్రీ వీక్ బాడీ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ గ్లోరియస్ బాడీ. ఆమేన్. కాబట్టి అని చెప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారు దేవుడారా. అందుకోసమే ఈ యొక్క ప్రార్థన నేనేం లేదు, ఒక మలయాళీ సహోదరుడు, అతనికి నేను మామూలుగా ఈ ప్రార్థన గురించి మాట్లాడుతా అతను ఈ పంపించినప్పుడు నాకు తెలియలేదు, ఈ దుబాయ్ ఈ యొక్క అమెరికా దేశం వచ్చిన వెంటనే కూడాను అతడు 2,500 కాపీలు, ఇది నేను వేసింది కాదు, ఆయన వేసుకుని. నేను ఎప్పుడు ఇలాగా కరపత్రాలు ఎవరికి పంచిపెట్టను, నా విజిటింగ్ కార్డులు ఎవరికి పంచిపెట్టను, కానీ నిశ్చయంగా ఆయన వేసి ఇచ్చాడు. నిశ్చయంగా ఈ దేశంలో ఈ ప్రార్థన ద్వారా నేను ఆస్వాదించబడ్డాను. నేను మలయాళ పోండి, నాకు తెలియదు, ఏమీ తెలియదు, కానీ నిశ్చయంగా ఈ ప్రార్థన నేను చేస్తున్నప్పుడు నా జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు, నా పరిస్థితులు మార్చేశాడని చెప్పి ఆ యొక్క అతను 2,500 పైగా ఇచ్చాడు దేవుడారా. ఇప్పుడు బయట ఉన్నాయి చాలా కూడా. కాబట్టి నిశ్చయం కూడాను మరి ఆ యొక్క ఇండియా దేశంలో వినేటటువంటి దైవజనుడు అనేది 1,00,000 పైగా ఇచ్చాడు కాపీలు. కాబట్టి నిశ్చయంగా వీటిని ప్రార్థన చేయండి, ఇవి వచించండి, పలకండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు మాట్లాడుతున్నా కూడాను ఎలాగోనా చేయకూడదో ముందు చెప్పాడు. ప్రార్థన ఎలా చేయకూడదో ముందు చెప్పి ప్రార్థన ఎలా చేయాలో మీకు చెప్పాడు. మీరు వేషధారుల వలె ఉండొద్దని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు మరి చెప్తా ఉంటారు. కొంతమంది చూడండి, సాధారణంగా ఆనంద్ గారు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఊరంతా చుట్టొచ్చేస్తారు, ప్రభావ మెక్సికోని దీవించండి, దాన్ని దీవించండి. ఈ లోపల మన ఆహారం చల్లగైపోద్ది. దేని స్తోత్రం హల్లెలూయా. ఆఖరికి ప్రార్థన చేసరికి మన సూపులో మన ఫేస్ ఉంటుంది. దేని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అలాగ దీర్ఘ ప్రార్థన చేయకూడదు, మన సమయానుకూలంగా ప్రార్థన చేయాలి, సరిగ్గా ప్రార్థన చేయాలి. దేనికోసం ఇచ్చారో దానికోసం చేయండి. ఇక్కడ ఏదో కానుకల కోసం ప్రార్థన చేయండి పిలిచాను, కానుక కోసం స్పష్టంగా ప్రార్థన చేయండి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. దేవుడు స్పష్టముగా ప్రార్థించే దేవుడు. మీ నోట్లో స్పష్టంగా వస్తే దేవుని ఖచ్చితంగా ఆయన ఆన్సర్స్ కూడా ఇస్తాడు దేవుడారా. కాబట్టి మన దేవుడు ఖచ్చితమైన దేవుడు కనుక ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా కూడా మన ఇష్టానుసారంగా ప్రార్థన చేయడు కాదు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడారా. నేను ఈ యొక్క 12 వచనాలను మన నిశ్చయంగా దాదాపు 22 సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా 12 వచనాలను దేవుడు ఇచ్చాడు. అదేంటంటే అది
ఎప్పుడు మనం పలకూడదంట ఆ వచనాలు మీకు ఇవి చెప్పబోతున్నాం. యూ కెన్ రికార్డ్ ఇట్, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. తినరా మొట్టమొదటి ఏంటంటే మనం చాలాసార్లు నేను చేయలేను అనేటువంటి మాట ఎప్పుడు పలకూడదంట. యూ షుడ్ నెవర్ సే ఐ కాంట్ డూ, ఐ కెనాట్ డూ అనేటువంటి పదం చెప్పకూడదట. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, ఫిలిపియన్స్ చాప్టర్ 4:13, వర్డ్ ఆఫ్ ద లార్డ్ సేస్, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. కాబట్టి నిశ్చయంగా నువ్వు చేయలేవేంటి? నీదేంటి అసలు? నువ్వు ఆత్మలో ఉన్నావు, నీలో ఆత్మ ఉంది. నువ్వు చేసేది కాదు, నీలో ఉన్నటువంటి వాడు చేసేటువంటిది. కాబట్టి ఆయన చేయాలి, ఆయన కార్యం. నువ్వు ఏది చేసినా ఏది జరిగినా ఆయనకు మాత్రం మహిమ రావాలి. ఆమేన్. Hope everybody is getting. Praise the Lord. Hallelujah. కాబట్టి నేను ముగించబోతున్నాను. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ ఫ్యూ మినిట్స్. కాబట్టి నేను చేయలేనటువంటి పదాన్ని మొట్టమొదటిగా మనం చెప్పకూడదు. ఎందుకంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. కాబట్టి ఆ మాటని మనం ఎప్పుడు అనకూడదు కూడాను. దేవుని సందులో ఏదైనా చేయలేని పదం వచ్చినప్పుడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని చెప్పి మాటను పలికినప్పుడు దేవుడు దాని కార్యసిద్ధి తెలియజేస్తాడు. రెండోది ఏంటంటే నేను లేమిలో ఉన్నాను అని చెప్పి పలకూడదు. అంటే నేను నీడ్లో ఐఎమ్ ఇన్ నీడ్ అని చెప్పేసినటువంటి మాటను పలకూడదంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ఫిలిపియన్స్ చాప్టర్ 4:19, వర్డ్ ఆఫ్ ద లార్డ్ సేస్, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేనికి స్తోత్రం హల్లెలూయా. మీ అవసరాలు ఏదైనా ఉంటే కనుక నిశ్చయంగా ఆ సమయంలో అప్పుడు అక్కడ దేవుడు తీర్చేస్తాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. గడిచిన సార్ అమెరికా దేశం వచ్చినప్పుడు ఆఫ్రికన్స్ మధ్యలో, స్పానిష్ పీపుల్ మధ్యలో పరిచయం చేస్తాం. పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు టెక్సస్లోని. ఆ నగరంలో కాన్ఫరెన్స్లో పరిచయం చేస్తాను. చాలామంది దైవజనులు వచ్చారు. చాలామంది ఆ యొక్క డ్రగ్స్తో ఉన్న వాళ్ళు సాధారణంగా వాళ్ళు విడుదల పొందాలంటే ఆషామాష విషయం కాదు. చాలా మంది అద్భుతమైన రీతిగా విడుదల పొందిన తర్వాత ఆ యొక్క పాస్టర్ గారికి చాలా ఎక్స్పెన్స్ అయిపోయింది. ఇంకా టెక్సస్ నగర్లో పెద్ద మరి జోయల్ ఆస్టిన్ స్టేడియం దగ్గరలోనే అక్కడ మరి నిర్వహించడంతో మరి చాలా ఎక్స్పెన్స్ అయిపోయి చాలా పంచుకుంటున్నప్పుడు దేవుడు నాకు అమెరికా దేశంలో వచ్చిన తర్వాత కొంతమంది ఇచ్చిన కానుకలు ఉంటే అవంతా విత్తేయమన్నాడు. ఖాళీ చేస్తే జోబులు అన్నాడు. నిశ్చయంగా మొత్తం జోబులని ఖాళీ చేస్తాను. అక్కడి నుంచి టెక్సస్ నుంచి నేను న్యూయార్క్ రావడం నయా పైసా లేకుండా దేవుని సందులో దేవుడు చెప్పినటువంటి మాటను వెంటనే విత్తేసాను. దీని స్తోత్రం రెడీ. వెత్తడైతే విత్తాను. ప్రయాణం అవుతున్నాను, తిరుగు ప్రయాణం కారులో వస్తుండగా సడన్గా నేను మధ్యరాత్రి కాల సమయంలో నాతో పాటు ఒక సహోదరుడు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ కూడాను నాకు ఎందుకు కొంచెం రాత్రి చల్లగా ఉంది కదా, కాఫీ తాగాలనిపించేసి పెట్రోల్ బంకులు ఆపినప్పుడు వెంటనే వెళ్ళి ఎవరికి చెప్పలేను నేను వేసినట్టు కానీ ఏం చేసినాడు కూడా. ఆ కాఫీ షాప్లోకి వెళ్ళి మొత్తం కాఫీ కలుపుకొని వచ్చేసి అక్కడ కరెక్ట్గా ఆ యొక్క డబ్బులు పే చేసేటట్టు ఇలా పెట్టినప్పుడు కరెక్ట్ గుర్తుకొచ్చింది. అయ్యో నా దగ్గర నయా పైసా కూడా లేదు కదా, కనీసం $1 కూడా లేదు కదా, ఎలా పే చేస్తాను అనుకుని చెప్పి అక్కడ పెట్టాను. పెట్టినట్టు అవతల అమ్మాయి ఆవిడ అంటుంది కదా, సర్ దిస్ కాఫీ ఈజ్ ఫ్రీ ఫర్ యూ అన్నారు. దేనికి స్తోత్రం హల్లెలూయా. అనగానే మళ్ళీ ఒకసారి ఆర్ యు ష్యూర్ అని చెప్పేసి నేనేమో డబ్బులు ఏమో నాకేం చూసిందా జోబులు ఏమని అనుకున్నాను. కానీ మళ్ళీ అన్నాను నేను, బామ్మ ఇది కాఫీ ఫ్రీయేనా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ ప్రాబ్లం కదా, మా దుబాయ్ లాగా ఉండరు, మేమేం లేబర్ టైపు, మీరేమో దొరలు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మీ యాక్సిడెంట్ నాకేం తెలియలేదేమో అని చెప్పి మళ్ళీ అడిగాను, బాబు ఇది నేను కాఫీ తీసుకొచ్చాను, నేను దీనికి ఖర్చు ఎంత అని చెప్పని అడిగితే కనుక, సర్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈస్ ఫ్రీ ఫర్ యూ అన్నది. దేనికి స్తోత్రం. ఇదేంటి బాబు అమెరికాలో తేరగిచ్చేస్తున్నాను అనుకున్నాను. దేని స్తోత్రం ఆల్రెడీ తీసుకొని శుభ్రంగా వెళ్ళి ఆ కాఫీ పెట్టుకొని ఆ యొక్క మరి కారులో కూర్చొని అన్నాను, చూడండి అక్కడ ఆవిడ ఫ్రీగా నాకు కాఫీ ఇచ్చింది అనగానే పక్కన దొరగారు లేచి నిలబడి లోపలికి తిన్నగా వెళ్ళి ఆ కాఫీ కలుపుకొని వచ్చి టేబుల్ దగ్గర ఇలా పెట్టాడు. పెట్టినంటే $5 అన్నది. దేని స్తోత్రం ఆల్రెడీ. దేని బిళ్ళారా, దేవునికి విత్తనోడికి ఏమీ లేదు, ఉచితంగా ఇచ్చారు. దేవునికి విత్తనోడికి ఏమో $5. దేని స్తోత్రం హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అని. దేని బిళ్ళారా, నీవు దేవునికి ఇస్తే దేవుడు చూసుకుంటాడు. లేమిలో ఉందని నువ్వు అనుకోక్కర్లేదు. అద్భుత రీతిగా దుబాయ్ దాకా దేవుడు నడిపించి తీసుకొచ్చాడు. దేని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, దేవునికి విత్తేవాడు ఎప్పుడు ఆలోచించాడు. ఎన్నిసార్లు జోబులు ఖాళీ చేశాను అన్నిసార్లు దేవుడు నింపేశాడు. నీకు ఏది కావాలంటే అది విత్తాలి. ప్రేమ లేదని చెప్పి ఆడుతున్నావా, ప్రేమను విత్తు. దానం లేదనుకుంటున్నావా, ధనం విత్తు. ఏది కావాలంటే అది విత్తు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. దుబాయ్ దేశంలో పంటలు పండవు. దేని బిడ్డలారా, అసలు చాలా కష్టము. 55 డిగ్రీల టెంపరేచర్, మొత్తం అంతా రేగిస్తానే, ఎడారే. అసలు అలాంటి సైజులు మేము విల్లా తీసుకున్నాం. విల్లాలోని దేవునికి గొప్ప కార్యాలు చేస్తాం, షూటింగ్ చేస్తాము, అనేక ప్రార్థనలు చేస్తాం. ఆ విల్లాలోని పంటలు వేయడం మొదలుపెట్టాం. బీరకాయలు, ఆకాయలు, ఈకాయలు, పొటాటోలు, మ్యాంగోలు, లేని చెట్లు లేదు, ద్రాక్ష చెట్లు, అన్ని చెట్లు వేస్తాం. అన్ని చెట్లు ఫలించేస్తున్నాయి. దీని స్తోత్రం. టీవీలో వచ్చేసి న్యూస్లో వచ్చేసి తెగ తీసుకొచ్చి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ప్రపంచంలో ఈ అరబ్ దేశాలు ఎప్పుడు పండలేదని, ఇలాంటి కాయలు ఎలా పండుతున్నాయని చెప్పేసి టీవీలోని ఆ యొక్క వార్తల్లో కూడా పేపర్కి ఎక్కేసింది. దీని స్తోత్రం హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. దీనికి స్తోత్రం హల్లెలూయా. ఏ అవసరం ఉంటే ఆ అవసరం దేవునికి చెప్పు, దేవుడు అద్భుత రీతంగా
చేస్తాడు. నేను లేమిలో ఉన్నా అని చెప్పి ఎప్పుడు చెప్పకూడదు. మూడవదిగా నాకు భయంగా ఉందని చెప్పి ఎప్పుడు ఒప్పుకోకూడదంట. భయపడుతున్నాను అని చెప్పి భయము సాధారణంగా వస్తూ ఉంటుంది, కానీ ఆ భయాన్ని దేవుడు నిశ్చయంగా దేవుని వాక్యం చేస్తే మనకి పిరికితనం కలిగిన ఆత్మ లేదట, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడట. దేవునికి స్తోత్రం. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 2 తిమోతి చాప్టర్ 1:7 దేవుని యొక్క వాక్యం తెలుసు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఏమనిచ్చాడు? ఆత్మ కాదు, ఆత్మనే. తెలుగు భాష దేశ భాష లెస్స. అందుకోసమే తెలుగులో మరి నిశ్చయంగా కూడాను అనేక మంది వెక్కిరిస్తున్నా కూడా తెలుగు భాష నేర్చుకోవడం కారణం ఒక్క హల్లు ఒక పళ్ళు ఒత్తు మిస్ అయిన మొత్తం పదార్థం మారిపోద్ది. ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదట. ఆత్మనే. దేవునికి స్తోత్రం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, బహుమానము కాదు, బహుమానమే ఆయనే ఇవ్వాలి. కాబట్టి నిశ్చయంగా ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చింది ధైర్యం కలిగిన ఆత్మ. మనం ఎందుకు భయపడాలి? డరానేక అంటారు కదా, అలాగా మనం జడవకూడదు, జడిపించాలి. దేవుని స్తోత్రం. ఎవరిని? సాతాను కానీ జడిపించాలి, మనుషులు కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి నాకు భయంగా ఉందని చెప్పి ఎప్పుడు ఒప్పుకోకూడదట, అనకూడదట. 4వదిగా విశ్వాసము లోపించినటువంటి సందేహాలను ఎప్పుడు అనుమతించకూడదట. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాము, తనను తాను ఎంచుకున్నదన్న వాళ్ళ కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారుడికి తగిన రీతిగా ఎంచుకున్న నాకు అనుగ్రహించబడిన బట్టి మీలో ఉన్న ప్రతి వారిని చెప్పుచున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందంటే విశ్వాసం లోపించినట్టు సందేహాలను అనిపించుకోండి. చాలాసార్లు ఆ విశ్వాసులమైనటువంటి మనము అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంటాం, మనలో విశ్వాస పరిమాణం తగ్గిపోతుంటుంది. కాబట్టి మీరు ఎంచుకోవాల్సింది కానీ ఎక్కువ ఎంచుకోవడం కాదు, విభజించి ఇచ్చినటువంటి పరిమాణం ప్రకారం ఎంచుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. దేవుడు మీకు తలాంతని ఇస్తే దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు. స్టేజ్ మీద ఒక మనిషి కానీ ఎవరైనా ఎప్పుడైనా అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడిచ్చేంత వరకు ఎదురు చూడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఎదురు చూసి వారు శక్తిని ఉంటారు, బలం ఉంటారు. కాబట్టి విశ్వాసం లోపించిన సందేహాలను ఎప్పుడు కూడా అనుమతించకూడదు. అలాంటి విధంగా ఒక ఆలోచన వస్తే యేసు నామములో పొమ్మని చెప్పాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. 5వదిగా బలహీనతగా నేనున్నా అని చెప్పి ఒప్పుకోకూడదట. ఆ యొక్క డోంట్ కన్ఫెస్ దట్ యువర్ వీక్నెస్. ఒకవేళ నీకు బలహీనత ఉంటే కనుక నేను బలహీనంగా ఉన్నానండి, బలం లేదని చెప్పి ఒప్పుకోకూడదట. అసలు ఆ మాట బయటికి రాకూడదట. దేవునికి వాక్యం కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం ఏం తెలుస్తున్నాడు? దేవుడే నా యొక్క బలం. దేవుడు మీ బలం అయితే మీరేంది బలహీనలు? చాలా మంది అంటుంటారు ఈ దేశం మరి అక్కడ దుబాయ్లో మీలాగా ఇక్కడికి వచ్చే వాళ్ళు విజిటింగ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ మీకు వస్తే దానికి డబుల్ వస్తారు. అక్కడ సాధారణం కూడాను అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడాను వాళ్ళు ఏమంటారు, మాకు దేవుడు సాయం తప్ప వేరే సాయం లేదండి. అంటే దేవుడి సాయం అంత చీపా? దేవుడు సహాయం చేస్తే అంత తక్కువ చేస్తాడా? దేవుడు గనక తలంచుకుంటే నీకు ఏ సహాయం కూడాను నిరర్ధకం అయిపోతాయి. దేవుని సాయం ముందు ఏ సాయం వెనక. దేని స్తోత్రం. దేవుని సాయం అంత చీప్గా తీసేయద్దు. దేవుడరా, దేవుడు గొప్ప దేవుడు. దేవుడు నా యొక్క బలము. నీ బలం కాబట్టి నిశ్చయంగా బలహీనంగా నువ్వు ఎప్పుడు ఒప్పుకోకూడదు. అంతేకాదు అయితే దేవుని ఎరుగువారు తమ దేవుని ఎరుగారు బలం కలిగి గొప్ప కార్యం చేస్తుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చూస్తాం. నువ్వు దేవుణ్ణి ఎరిగితే నీవు గొప్ప కార్యాలను చూస్తావు. దేవుడు కాబట్టి ఆయన ఎరుగునడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ జీవితంపై సాతాను ఆధిపత్యాన్ని ఎప్పుడు ఒప్పుకోకూడదట. 6వదిగా నీ జీవితంపై సాతాను ఆధిపత్యం నెవర్ allow the Satan's dominion upon your life. ఈ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, పిల్లలారా మీరు దేవుని సంబంధం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు లోకమును వానిని జయించి ఉన్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. 1 యోహాను 1 John chapter 4:4 నీ జీవితం మీద సాతాను ఆధిపత్యం. చాలా మంది అంటుంటారు సాతాను నామస్మరణ ఎక్కువట. ఒక రోజుట సాతాను గడు బయట ఉన్నాడట, చర్చి బయట ఉండి ఏడుస్తా ఉన్నాడట. ఏడుస్తుంటే ఇంకొక సాతాను తాలూకు వ్యక్తి వచ్చి ఏమయ్యా ఏడుస్తున్నాయింది అంటే ఆ లోపలికి వెళ్ళిన చూడండి ఆవిడేమో నా గురించి మాట్లాడేసి నా గురించి చగా చాడీలు చెప్పేస్తుందండి. సాతాను గాడండి ఈ రోజు నన్ను సంఘానికి రానివ్వలేదండి, సాతాను గాడండి నన్ను లేవనెత్తలేదండి, సాతాను గాడండి నన్ను నిద్రపోనిచ్చాడండి. సాతాను నామస్మరణ ఎక్కువ చేస్తున్నాడు. దేవుడారా ఆ సాతాను గాడు కూడా బాధపడుతున్నాడు. తను రాకుండా నా పేరు పెట్టుకుని ఏడుస్తుందని చెప్పి ఆడు ఏడుస్తున్నాడు. దీని స్తోత్రం. చాలా మంది దేవుని నామస్మరణం కన్నా సాతాను నామస్మరణ ఎక్కువ. సాతాను గాడు శోధించాడు, సాతాను గాడు ఇచ్చాడు, సాతాను గాడు. కాబట్టి నువ్వు సాతాను నామస్మరణం కాదు, దేవుని నామస్మరణము చేయాలి. అన్ని బోధల కన్నా రకరకాల బోధలు, అన్ని బోధల కన్నా ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి బోధన అంటే గాస్పల్. సువార్త ముందు ఏ వార్త అయినా కూడాను నలిగిపోవాల్సింది, నుజ్జైపోవాల్సింది. సువార్తకు శ్రేష్టమైనటువంటి వార్తకు శుభకరమైన వార్తకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎక్కడ లేదు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు
బల్లి గ్రాహం గారు మీ యొక్క దేశంలో ఉన్నారు. ఆ యొక్క చార్లెట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు గడిచిన సంవత్సరాల్లో వాళ్ళ కుమార్తెను కలిసినప్పుడు వాళ్ళ యొక్క బోధల్లో చూసుకుంటే సాధారణంగా మీలో చిన్నపిల్లలు కూడా అలాంటి బోధలు బోధించేస్తారేమో ఒక్కోసారి. అంత సింపుల్గా ఉంటుంది. కానీ దేవుడు వాడుకున్నాడు. దేని వాడుకుంటే సువార్తకు మించినటువంటి బోధ ఇంకోటి లేదు దేని. కాబట్టి నీ జీవితం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ యొక్క సాతాను ఆధిపత్యం ఒప్పుకోవడానికి వెళ్ళదు. 7వదిగా ఓడిపోయినట్లుగా నువ్వు ఎన్నడూ భావించకూడదు. Every failure is a stepping stone for success. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. Never allow that you are defeated. కాబట్టి ఓడిపోయాలని చెప్పడానికి కోదు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడిపోయినట్టుగా మనం భావించకూడదు. అందరూ కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తున్నాడని చెప్పి చప్పట్లు కూడా దేవుని చూద్దాం గట్టిగా. ఎంతమంది ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంత విజయం. యేసు నామములో జయము కలుగును గాక. ప్రతి పరిస్థితిలో జయము, ప్రతి రోగం మీద జయము, ప్రతి ప్రభావం మీద యేసు నామములో జయము కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ఇప్పుడే మీకు జయాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆయన విజయాన్ని ఇస్తున్నప్పుడే మీరు అపజయాన్ని కోరుకోవద్దు. ఎందుకు తాను తెలివి తక్కువ వాడినని జ్ఞానశూన్యుడు అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుని సందులో మన నిశ్చయంగా దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతిను, పరిశుద్ధిను విమోచన అయ్యాడు. కాబట్టి మీరు తెలివి తక్కువ అని చెప్పి ఒప్పుకోకూడదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కనుక గొప్పవాడు కనుక మీరు తెలివి తక్కువ అనుకుంటే దేవుని తెలివి తక్కువ అయిపోతారు. కాబట్టి దేవుని తెలివి తక్కువ అని చేయొద్దు అన్నారు. దేవుడు ఎప్పుడు తెలివైనవాడు. కాబట్టి మీలో ఉన్నవాడు తెలివైనవాడు కనుక మీరు తెలివి గలవారని చెప్పేసి, అంటే అలాగే తెలివి నాకు ఎక్కువ ఉన్నా అని చెప్పి చెప్పుకోవడం కాదు. జ్ఞానశూన్యుడు అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదట. అలా అనుకోవడం వల్ల మీ జీవితంలో నష్టాలను, కష్టాలను కొని తెచ్చుకుంటారు దేవుని ద్వారా. అంతేకాకుండా 9వదిగా మనం ఏంటంటే రోగం గలవారుగా, సిక్నెస్ గలవారుగా ఎంచుకోకూడదట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి రోగం ఉందంటే కనుక అయ్యో నేను రోగగ్రస్తునండి, రోగం ఉంది అని చెప్పి అనుకోకూడదట. నీవు నిశ్చయంగా ఈ మాటలు వచించు. రోగం ఉంది, ఫలానా రోగం ఉందని చెప్పేసినటువంటి మాట చెప్పేదానికన్నా కూడాను నీవు ఆ మాటను వచిస్తే కనుక అద్భుతాలు జరుగుతాయి. అమెరికా దేశంలో అంటే అందరూ బాగా పండిపోయిన వాళ్ళు కదా, పాండిత్యం కలిగిన వాళ్ళు కదా, ఒక రోగం గురించి చెప్పండి చట్టాలు లాగుతారు. అదండి ఇదండి లోపల అదండి ఇదండి. ఒక డాక్టర్ ఏమనుకుంటాను, మీరేం డాక్టర్ చదివారు అనుకుంటారు ఒకసారి రోగాల గురించి చెప్పినప్పుడు. కానీ దేవుని బిడ్డ నిశ్చయంగా రోగం గురించి చెప్పేదానికన్నా దేవుని వాక్యం గురించి చెప్పాడు. అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత కలుగుతుందని చెప్పినటువంటి మాటను చెప్తే నీ జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి. అంతేకాకుండా మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, అందువలనే ఆయన మన బలహీనతలు వహించను, మన రోగములను భరించలేని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరని అంటున్నాడు. కాబట్టి నిశ్చయంగా ప్రవక్తని యెషయా ద్వారా చెప్పినటువంటి వచనం నెరవేరంటే మన రోగగ్రస్తులను ఎప్పుడు ఒప్పుకోకూడదు. 10వదిగా చింతలతో, నిరాశతో కృంగిపోకూడదు. కేర్స్, డౌన్, కాంప్లెక్స్, ఈ నిరాశ అనేటువంటిది, చింతలు అనేటువంటి ప్రపంచంలో భయంకరమైన రోగం. ఏ దేశం వెళ్ళినా చింతలు మన చెంతకు చేరకూడదు, ప్రభు చెంతకు చేర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, నేను మిమ్మల్ని గూర్చి చింతించినాడు కనుక మీ చింత యావత్తు నా మీద. ఈ దినాన మీరు చింతిస్తున్నారు కనుకనే మీ అష్టరోగాలన్నీ మీ జీవితంలో వచ్చేస్తున్నాయి. చింత విడిచిపెట్టండి, కష్టాలన్నీ పోతాయి. దేవుడు అన్నీ కూడా మన జీవితాల్లో విడుదలను ఇస్తాడు. దేవుడు అంతేకాకుండా 1 పేతురు పత్రిక 1 Peter chapter 5 verse 7, క్రీస్తు నందు మన భారము మన పై నుండి తీసివేయబడిందంట. మన భారం ఎంత ఉందో దేవుడు తీసేసాడట. ఎందుకు మన భారాన్ని మోసుకుంటున్నాడు? కాబట్టి నిశ్చయంగా తీసేసేయాలి. 11వదిగా మరి బంధకాల్లో ఉన్నట్టుగా భావించకూడదు. యు షుడ్ నెవర్ confess that you are in a bondage. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 3 verse 17, what the Lord says, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రముండును. శరీరము పరిశుద్ధాత్మ యొక్క ఆలయం అని చెప్పి దీని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు బంధకంలో బంధించబడిపోయిన నా జీవితం అంతే అని చెప్పి అనుకోకూడదు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆఖరిగా మరి అందరూ లేచి నిలబడదాము. ఆఖరి మాటను చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. దేవుని సందులో మనం ముందు కొనసాగదాము. అటు తర్వాత మన దేవుని నా మహిమార్థమే సాయంకాల సమయంలో అమోఘమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆఖరి మాట 12వ మాట, శిక్షా విధిలో ఉన్నామని, శిక్షించబడుతున్నామని చెప్పి మాత్రము అనుకోవద్దు. దేవుని రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు సెలవుస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసుందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేను క్రీస్తు యేసునందున్నాను కాబట్టి నాకు అలాంటి శిక్ష లేదు. యేసు ప్రభులోకి వస్తే శిక్ష లేదు. ప్రభువే మనను ప్రతి శిక్ష నుంచి విడిపిస్తాడు. ఇది నేను శిక్షించబడుతున్నానేమో అనుకుంటున్నారేమో. శిక్ష కాదు, అది శిక్షణలో మీరున్నారు. దేవుడు శిక్షించడు, శిక్షణ మాత్రం ఇస్తాడు. దీని ఆ శిక్షణ ద్వారా మీకు క్రమశిక్షణను తీసుకుని వస్తాడు. తద్వారా పరలోక రాజ్యపు ప్రయాణంలో మనం తీసుకుని వెళ్తాడు. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు.
పరలోకానికి వెళ్ళేటువంటి 7 మెట్ల గురించి ప్రత్యేకంగా ఈ యొక్క మన థీమ్ విషయంలో దేవుడు మనతో మాట్లాడి ఎలాగున కట్టాలి, ఎలాగున పరలోక ప్రయాణం అవ్వాలి, ఎలాగున మన యెరూషలేము గోడలు కట్టి నిశ్చయం కూడా దేవుని సందులో మనము దేవుని సంఘముగా, దేవుని కుటుంబంగా మనం నిలబడగలిగిన విషయాన్ని సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడబోతున్నాడు. కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హుర్రబల దరబర. ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడాడు. నీ నాలుకను జాగ్రత్త. నువ్వు ఏది మాట్లాడతావో అది నువ్వు అవుతావు. ఈ దినాన్ని నువ్వు అనుభవిస్తుంది గడిచిన సంవత్సరాల్లో, గడిచిన దినాలు నువ్వు మాట్లాడిన మాట. ఇప్పుడే మనము ప్రార్థన చేద్దాము. ఇంతవరకు వ్యర్థంగా పలికిన ప్రతి మాటను దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ జీవితాల్లో నువ్వు అనుకోని రీతిగా, ఊహించిన రీతిగా పలికినట్టు ప్రతి పలుకును దేవుడు తీసివేయబోతున్నాడు. దేవుడు తలంచుకొని తన తలంపుతో సృష్టించగలిగినటువంటి సామర్థ్యత ఉన్నా దేవుడు నోటితేట పలుకులు పలికాడు. ఆ పలుకుల ద్వారా ప్రత్యేకమైనటువంటి లోకాన్ని అంతటిని దేవుడు కలుగజేశాడు. ఈ దినాన నువ్వు నోటు లోపల 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 మాట్లాడుకోవడం, బయటికి పెళ్లి బిక్కలు, నేను పాటలు పాడలేనండి, నేను మాట్లాడలేనండి, నేను ప్రభు కొరకు నాకు స్వరం లేదని అనుకోవచ్చు. దేని బిడ్డ, నేను ఎన్నడూ ఎప్పుడు ఒక పాట పాడలేదు. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడాను మరి సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. సింగింగ్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు మరి అందరూ కూడా వెళ్తున్నారు. అంటున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్న, ప్రభు నువ్వు వెళ్ళు అన్నాడు. అన్నట్టు ప్రభు వెళ్ళమన్నప్పుడు ఎవరు ఆపగలరు? ప్రభు నాకు తెలుగే సరిగా రాదు, అలాంటిది వాళ్ళ మధ్యలో నేను ఎలాగ పాడాలి ప్రభు అంటే, యూ విల్ గెట్ సెకండ్ ప్రైజ్ అన్నాడు. దేవుడు రెండో ఆ యొక్క బహుమతిని పొందుకుంటా అని చెప్పి అనగానే వెంటనే కూడా వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహామహులు వచ్చారు. వారందరూ ఎదురు కూడా తెలుగు తెలియనటువంటి నేను అక్కడ పాట పాడను. దేవుడు వాగ్దానం చేసినటువంటి సెకండ్ ప్రైజ్ని ఇచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడా, మనకు కావాల్సింది టాలెంటెడ్ సింగర్స్ కాదు, అనాయింటెడ్ సింగర్స్. యూ నీడ్ ఎ అనాయింటింగ్ టు సింగ్. ఇట్స్ నాట్ ఎ టాలెంట్ దట్ యు విల్ సింగ్ బిలవర్డ్. కాబట్టి ఇది నా నిశ్చయం కూడా దేవుని సందులో అభిషేకము నీలో ఉంటే కాడులు బద్దలు కొడుతుంది. ఆ అభిషేకం నేను పాటలు పాడిస్తుంది. ప్రభు కొరకు నువ్వు పాటలు పాడి ఆయన ప్రసన్నం చేస్తే అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూస్తావు. దేవుని సందులో దేవుని నా మహిమాదో అటువంటి విధంగా మన జీవితాలను మంచుకొని దేవుని సందులో ప్రార్థన చేసుకొని అటువంటి పలుకులు పలికి పవిత్రమైనటువంటి ప్రశస్తమైనటువంటి మరి ప్రభు యొక్క జీవితాన్ని మనం అందరూ కూడా ఆస్వాదించుదాం, అనుభవించుదాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీరు మీ బిడ్డలందరితో మాట్లాడారు ప్రభువా. ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి పలుకుల ద్వారా మీరు పలికారు. ఏ మాట వారు మర్చిపోవడానికి వీల్లేదు ప్రభా. ప్రతి మాట వారి జీవితాలు ముద్రించేస్తున్నాం ప్రభా. ఇప్పుడే ప్రతి మాట ప్రకారం, పలుకు ప్రకారం వారి జీవితాలు ప్రభావితములవుగును గాక. ఇదిగో నాయన ప్రభా, నిశ్చయంగా మీరు మాట్లాడిన మాటలు మా జీవితాలు స్థిరపరచండి, అడ్డంకులు తొలగించండి, అద్భుతాలు తప్పుపరచండి. ముఖ్యంగా నాయన మీ బిడ్డలు గడిచిన సంవత్సరాలు, వారాల్లో, దినాల్లో, మాసాల్లో నాన్న గడియల్లో మాట్లాడిన ప్రతి తప్పుడు మాటను యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తాం. ఇప్పుడే వి క్యాన్సిల్ ఎవరీ రాంగ్ స్పోకెన్ వర్డ్ ఇన్ జీసస్ నేమ్. వి రిబ్యూక్ ఇట్, ఓ మాస్టర్ ఫాదర్ గాడ్. లెట్ యువర్ అనాయింటింగ్ ఫ్లో అండ్ ఓవర్వెల్మ్ దెమ్, ఓ మాస్టర్ ఫాదర్ గాడ్. ఇప్పుడే మీ అభిషేకం అని కప్పును గాక, ఆ యొక్క బంధకమును విరగగొట్టును గాక, విడుదల కలుగును గాక. సమాధానం తృప్తిపరిచి సమృద్ధి కలిగినటువంటి, జీవం కలిగినటువంటి, అనుకూలమైనటువంటి, పవిత్రమైనటువంటి, ప్రశస్తమైనటువంటి నాయన ప్రభువా మాటలను ప్రవచించడానికి, పలకడానికి నాయన మీ బిడ్డలకు అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి నాయన. ప్రత్యేకంగా ఇదిగో వారి నాలుక మీద యేసు క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నాను ప్రభావ. నిశ్చయంగా నాయన తండ్రి ప్రభావ, వారి నాలుకను తాకండి ప్రభావ. ఇప్పుడే తాకి నాయన మీ చిత్తానుసారమైన, వాక్యానుసారమైన, ఆత్మానుసారమైనటువంటి పలుకులు వారు పలకడానికి కృపను అనుగ్రహించండి. జరగబోయేటువంటి కార్యక్రమాన్ని పాదసంలో సమర్పించుకుంటూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని శుద్ధాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.